చూడాలిరా బలసీత దొరగాళ్ళ తీరే చూడాలిరా. అరే ఊరు ముంగలలోన కళ్యాణ మండపం పెళ్లివారి ఇంటిలాగా పచ్చపచ్చగుంటాది. అరే ఊరు ముంగలలోన కళ్యాణ మండపం పెళ్లివారి ఇంటిలాగా పచ్చపచ్చగుంటాది. అరే సోపులు పెద్దలు డబుల్ బజారులు కూలీలలోనేమో బాధలు పెట్టారు. ఊరే చూడాలి కారు చేరే చూడాలిరా, ఊరే చూడాలి కారు చేడే చూడాలిరా, బలసీన దొరగాళ్ళ తీరే చూడాలిరా. 40 సంవత్సరాలు కారంసేడు దుర్ఘటనకు సంబంధించి భీమసేన్, భీమ్ అంటే జ్ఞానం కలిగిన సైనికులని. భీమసేన్ అంటే వెల్ఫేర్ అసోసియేషన్ రీస్టార్ట్. నేను వార్ అన్నాను, వెల్ఫేర్ అసోసియేషన్ రిజిస్టర్. కాబట్టి జ్ఞానం కలిగినటువంటి సైనికులు ప్రభుత్వం దగ్గర ఒక రిజిస్టర్ చేసినటువంటి ఒక సంఘము. అలాంటి వాళ్ళ దగ్గరగా ఒక 100 మంది మెంబర్షిప్ ఉన్నారని చెప్పారు. రిటైర్డ్ అయిన ఉద్యోగులు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే పే బ్యాక్ టు ద సొసైటీ అని చెప్పాడో, కొంతమేర కన్నా విశాఖపట్నంలో ఏది జరిగినా భీమసేన్ వారు కానీ భీమసేన్ కానీ ఒక వేదికగా ప్రజలకు చెప్తున్నందుకు నేను ఆ 2 సంఘాలను అభినందిస్తాను. అయితే ఇక్కడ 40 ఏళ్ళు కారంసేడు, 40 ఏళ్ళు కారంసేడా, 40 ఏళ్ళ క్రితం కారంసేడా, 40 ఏళ్ళ క్రితం కారంసేడు ఉంది. 40 ఏళ్ళ తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనేది, ఇది నేను మా ఇల్లు కట్టుకునేటటువంటి డబ్బులు పెట్టి 30 ఏళ్ళ కారంసేడు అని ఒక పాంప్లెట్ వేసి చాలా పెద్ద ఎత్తున పెట్టాం. మీటింగ్ మామూలుగా పెట్టలా. అసలు జనమందరూ ఏంద్రా ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టారనుకున్నారు. ఫస్ట్ ఈ చనిపోయిన వాళ్ళ పేర్లు తీసుకొచ్చింది, వాళ్ళందరిని పరిశోధించి కెమెరా తీసుకెళ్ళి తీసి దీన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ తరపున ఈ రాష్ట్రంలో ఫస్ట్ నేనే తీసుకొచ్చింది. ఇది చాలామంది చదివారు. ఇది కారంసేడు డాక్యుమెంటరీ చెప్పాను. బత్తుల పున్నయ్య లాంటి వాళ్ళు, గద్దర్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడినారు ఇది చదివి. దీనిలో అంత సమాచారం ఉంది. ఇది ఒక్కొక్క పాంప్లెట్టే. ఆ రోజు 5,000 పాంప్లెట్ ఎత్తి ఒక్క పాంప్లెట్టే నా దగ్గర ఉంది. అయితే ఈరోజు కారంసేడు అనేటటువంటిది మనోడు భగత్ సింగ్ అయితే సేవ్ ద కాన్స్టిట్యూషన్ ఎలాగనేది చాలా చక్కగా చెప్పాడు. ఉదయం కూడా మనోళ్ళు అందరూ రాజ్యాధికారం రాదే ఈ సమస్య పరిష్కారం కాదని కూడా చెప్పారు. మా చెల్లెలు హేతువాద లక్ష్మి, అట్లానే ఇంకో చెల్లెలు దుడ్డు సులేష్ణ, వీళ్ళందరూ ఆ పోరాటాల్లో నిజాయితీగా ఎలా చేసామనేది మనకు చెప్పుకొచ్చు. ఇటువంటి మీటింగ్లు చాలా జరుపుతూ ఉంటాము. అలా కారంసేడు ఎందుకు సక్సెస్ అయ్యింది, కారంసేడుకి నేను ఎవరేమనుకున్నా నాణ్యానికి బొమ్మ బొరుసెట్టు ఉంటుందో నేను బొమ్మ బొరుసు రెండింటి గురించి చెప్తాను. అంటే నాకు తెలిసిన సత్యాన్ని నేను చెప్పాలి. 1969లో కంచికి చర్ల కోటేజ్ జరిగింది. ఈ కంచికి చర్ల కోటేజ్ జరిగినప్పుడు ఇత్తడి గ్లాసులు దొంగతనం చేశాడని కోటేజ్ అనేటటువంటి అతన్ని ఒక చెట్టుకు కట్టేసి కిరోసిన్ పోసి తగలబెట్టాడు. అది ఎందుకు అగ్రకులాల అమ్మాయిని ప్రేమించాడని చెప్పని ఆ నెపం పెట్టి చేసి, అందుకనే ఆ ఊరే కంచికి చర్ల కోటేసు. మన కలేకూరి ప్రసాదు కంచికి చర్ల కోటేసి అతను అంటాడు, ప్రియా పొద్దుపోయిన తర్వాత నువ్వు పెట్టినటువంటి అన్నం ఎంత కమ్మగా ఉంది, నా మీద మీ వాళ్ళు కిరసనాలు పోసి తగలబెట్టుతుంటే ఆ మంటలకి నాకు ఎలా ఉందంటే నిన్ను వాటేసుకున్నట్టుంది నాకు అని చెప్పంటాడు కలేకూరి ప్రసాద్, ఆ ఊరిలో ఉన్నటువంటి అతను. అప్పుడు అది జరిగింది. ఆ రోజున పెద్ద చర్చ వచ్చింది, పార్లమెంట్లో కూడా చర్చ చేశారు. అది
ఆ చేసినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయాలని ఒక పెద్ద ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమంలో నుంచి శెట్టి కన్నమరాజా, జొన్నలగడ్డ జోషి, పేర్ల నాగభూషణం, భక్తుల పున్నయ్య వీళ్ళప్పుడు దళిత మహాసభ అనేటటువంటి తీసుకొచ్చారు. దళిత మహాసభ అనేది తీసుకొచ్చారు 69లో. అయితే వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కాబట్టి గుంటూరు జిల్లాలో ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు బావుల్లో నీళ్లు ముంచీయటం, ఎడాల మాలపల్లి మాదిపల్లిలో పెళ్లి జరుగుతుంటే వీళ్ళు ఒక గుర్రాన్ని కొన్నారు. ఆ గుర్రాన్ని తీసుకొని వెళ్ళిపోయి ఆ ఊర్లో వీళ్ళే ఒక బ్యాండ్ మేళం మాట్లాడి ఏది దళిత మహాసభ వాళ్ళు ఆ గుర్రం మీద ఎక్కించేసి ఊరు మొత్తం ఊరేగించేవాళ్ళు. ఆడవాళ్ళని కదిలాడాడు అనుకో అలాగంటారు, కంప్లైంట్ అంటారు, అవి అంటారు. వాడు గుంటూరు కానీ వస్తే వాడిని తంతానికి ఒక టీముని సెట్ చేస్తారు వీళ్ళు. ఆ గ్రామంలో ఎవడన్నా కానీ ఏమన్నా అన్నాడంటే వాడు చూస్తారు, వాడిని కొట్టడానికి ఒక 4-5 కేటాయిస్తారు గుంటూరులో. ఆ విధమైనటువంటి ప్రోగ్రామ్స్ జరిగిపోతూ ఉన్నటువంటి దశలో నేను 1978వ సంవత్సరంలో మంగమ్మ కాలేజీలో బిఏ చదువుతున్నా. అప్పుడే నేను అంబేద్కర్ గురించి చదువుకున్నా. అంటే అక్కడ ఒకే ఒక బుక్ దొరికింది, నెల్లూరు చెన్నైది, భూపతి రాజారావు అని చెప్పని. ఆయన ఎవరు ఆ బుక్ ఇది పోతే ఎట్లేదు అన్నాడు. అరే ఎవరో చదవరా బాబు అంటే కవాడిపల్లిలో ఒంగోలులో మా మామ కాకుమా జార్జి ఉంటే, అరే నువ్వు పుస్తకం పెట్టుకుందంటే జార్జి ఇది పోయిందంటే నా దగ్గర లేదా అంటాడు. ఆ బుక్కులు మా ఊరికి ఇయ్యి, నీకు చదువుకోలేదంటే 5 days టైం ఇస్తే మొత్తం నోట్స్ రాసుకొని చదువుకొని ఆ పుస్తకం చదివిన తర్వాత అప్పుడు అంబేద్కర్ మెమోరియల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని పెట్టాను ఫ్రీగా, ఏది డిగ్రీ చదువుకుంటా. పెద్దవాళ్ళకి అడాప్షన్ ఎడ్యుకేషన్ పెట్టాలంటే ఎలాగరా బాబు అని ఫుల్ అడాప్షన్ ఎడ్యుకేషన్ పెట్టాం. 75 అంబేద్కర్ జయంతి సభ పెట్టాలంటే ఎవరైతే బాగుంటుందంటే ఈటేరులో కత్తి పద్మారావు అని ఒక ఆయన ఉండే లెక్చరరు, ఆయన కులం లేదు మతం లేదు దేవుడు లేడు అంటాడు. ఈయనైతే మనకు సరిపోతాడని శాంతినగర్లో మా వాడు నోగతోడు చూసి మా బంధువు ఉంటే అక్కడికి వెళ్ళాం. అంబేద్కర్ జయంతి సభ పెడుతున్నాం, స్కూల్ పెట్టాము రండి అంటే సరే ఆదివారం ఒక డేట్ తీసుకున్నాం, పెట్టే ఏప్రిల్ 14 వచ్చింది జయంతి సభకి. ఆదివారం జరిగింది. అట్ట కంచెల భాస్కరరావు, రాయపూడి వెంకటాద్రి ఇలాంటి వాళ్ళందరూ పిలిచి అప్పుడు శెట్టి కన్నమరాజా వచ్చాడు, దళిత మహాసభ. ఆ మీటింగ్ పెట్టాం, బాగా జరిగింది. ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. ఈ దశలో అంటే ఆ గ్రామంలో మేము ఎంతో జనాన్ని ఎడ్యుకేట్ చేసే కార్యక్రమాన్ని తీసుకున్నాం. అయితే ఆ రోజుల్లో పరిస్థితి ఏంటంటే కారం చేడుకు ముందు ఇదిగో భీమవరంలో హరిజనులపై దాడి 1969 జూన్ 4. అంటే కారం చేడే కాదు, అంటే కారం చేడు ఉద్యమం ఇంత పెద్ద ఎత్తున అయ్యింది. ఇవి ఎందుకు ఫెయిల్ అయ్యి అని చెప్పడం కోసం నేను చెప్తున్నా ఆ రోజు పరిస్థితులు ఏంటి అనేది. ఇదేంటంటే భీమవరం అంటే ఇంకొల్లు దగ్గర భీమవరం, ప్రకాశం జిల్లా. ఈ భీమవరం ఏంటంటే రేవిళ్ళ సుబ్బరాయుడు అనేటటువంటి ఆయన అక్కడ సర్పంచి. అప్పుడు 69లో పెద్ద గాలివాన వచ్చి చాలామంది చచ్చిపోయి నీలాయపాలెం అని యానాది కాలనీ మొత్తం కూడా 300 మంది చనిపోయారు ఒప్పుగుండూరు రైల్వే స్టేషన్ దగ్గర. ఇదంతా విశాలాంధ్రులు 69లో రాసిన పేపర్ ఇది. నేను వేటపాలెం లైబ్రరీకి వెళ్ళి తీసుకొచ్చింది. అయితే దీనిలో ఏమైందంటే ఆరికెట్టు వారి పాలెం నుంచి 2 మాదిగలు వచ్చి చచ్చిపోయినటువంటి పశువులను కోస్తా వచ్చారు, చర్మాలు తీసుకుంటున్నారు. ఆడ భీమవరంలో కమ్మతను ఏమన్నాడంటే, అరే వీళ్ళు పశువుల్ని బతికినాటిని చంపేసి తీసుకుంటున్నారని దాంతో వాళ్ళ మీద ఊరు మొత్తం వెళ్ళిపోయి దాడి చేసి భీమవరంలో ఒక చెట్టుకు తీసుకొచ్చి కట్టేశారు. కట్టేసి వాళ్ళు కొట్టారు. కొట్టేస్తే సాయంకాలానికి రేవిళ్ళ సుబ్బరాయుడు ఊరి నుంచి వచ్చాడు సర్పంచి. ఇట్లా జరిగింది,
అని చెప్పి ఎవడరా నా సోదరుని ఎవడు కట్టేసేది పదండ్రా అని చెప్పని అక్కడున్న వాళ్ళంతా బరిసెలో గొడ్డళ్ళు కర్ర సాధనలు చేసుకుంటూ వచ్చేసి అతను ఓడదీసి ఇంటికి తెచ్చి భోజనం పెట్టి ఇంకొల్లు తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేసి ఆర్కెట్టారు బాల్యంలో వదిలిపెట్టారు. అంటే ఒక మాలవాడు మేము మాదిగలు కట్టేస్తే వీడు ఈ విధంగా చేస్తాడా అని చెప్పని జూను 6వ తారీఖు ఆడ 12 పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అక్కడ పల్లెలో. ఆ రోజున ముప్పాళ్ళ కమ్మవాళ్ళు, కొనికి నాయుళ్ళు, ఇంకొన్ని కమ్మవాళ్ళు వీళ్ళందరూ కలిసి పథకం ప్రకారం వచ్చి ఆ ఊరి మీద దాడి చేసి రేవిళ్ళ సుబ్బరాయుడిని చంపేసేసి రేవిళ్ళ సుబ్బరాయుడు అనుచరుడు ఆంజనేయులు గోళ్ళ ఆంజనేయులు అని ఆయన కావడి పెట్లు దాక్కుంటే ఆ సమాచారం తెలుసుకొని పైనుంచి గడ్డ పొలికేసి అతను చంపేసేసారు. ఇద్దరు చచ్చిపోయారు. దగ్గర 20 మందికి కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి. ఆ దశలో చీరాల మొత్తం వస్తే చీరాల్లో ఆ రోజు వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కారం చెడు ఎలా ఉండరు వాళ్ళు కూడా అదే విధంగా ఉండరు. కానీ అదంతా కాంగ్రెస్ వాళ్ళు టేకప్ చేశారు కాబట్టి దాని మీద అంత పట్టుగా లేదు. దీని మీద వాళ్ళకి దేవరంపాడు దగ్గర సర్వే నంబర్ 522/7 వీళ్ళ ఇంటికి 145 కుటుంబాలకు 290 ఎకరాలు, ఆలూరు సర్వే నంబర్ 1లో 60 ఎకరాలు ఇస్తే ఆ భూమి మొత్తాన్ని ఏం చేశాడంటే జయప్రకాష్ నారాయణ 3 కమ్మోళ్ళకి ఈ భూములతో పాటు 3650 ఎకరాలు భూములు సదరన్ మెగ్నీషియన్ కెమికల్స్ లిమిటెడ్ అట్లా కమ్మోళ్ళకి 3 కంపెనీలకి 3600 ఎకరాలు వాళ్ళకు లీజ్కి ఇచ్చారు. వాళ్ళకి జీవో ఇచ్చారు. ఆ లీజ్ ఇస్తే కరవాదించి రైల్వే ట్రాక్ తీసుకెళ్ళి 3650 ఎకరాల్లో కమ్మోళ్ళు మొత్తం ఉప్పు పండించేసుకుంటే చెయ్యాలని చెప్పని చూస్తే ఆ భీమవరం యొక్క భూములను రద్దు చేసినటువంటి భూముల్ని వాటితో పాటు ఉన్నటువంటి మొత్తం కూడా 3650 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ GOMSలో 148 తేదీ 14/2/94 3650 ఎకరాల మొత్తం రద్దు చేసి ఈ 3650 ఎకరాలు భీమవరం బాధితులతో పాటు చుట్టుపక్కల గ్రామాల మొత్తానికి ఆంధ్రప్రదేశ్ దళిత భాష ఇచ్చింది. ఇది గవర్నమెంట్ జీవో. అది జరిగినప్పుడు నేను 6వ తరగతి చదువుతున్నా. నేను పెరిగి పెద్ద అయిన తర్వాత వాడు ఏ భూములు అయితే రద్దు చేశాడు జయప్రకాష్ పెద్ద కబుర్లు చెప్తాడు. కానీ ఇది మొత్తం ఆ పద్ధతిలో చేశాం. అయితే వీళ్ళకి భూమి ఇచ్చారు. పాటిబండ్ల గోపాలస్వామి అని చెప్పని వాడు కమ్మోడికి చాలా పెద్ద ఇది అని భీమవరం చెంచురామయ్య అలాంటి వాడు మొత్తం కూడా వాళ్ళ మీద దాడి జరిగి చేస్తే ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పక్కన చేరారు కాబట్టి అది అమ్ముకున్నారు తప్ప ఆ కేసుకి ఎలాంటి శిక్షలు పడలేదు. కానీ కారం చేడు జరిగే నాటికి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే కారం చేడు జరిగే టయానికి ఇక్కడ చుట్టుపక్కల ఆ రోజున గురవయ్య అని చెప్పిన ఒక ఆయన పీపుల్స్ వార్ అండర్ గ్రౌండ్ కామ్రేడు తిరుగుతూ వచ్చి రాడికల్ యువజన సంఘాలు బాగా పనిచేస్తున్నాయి, వాళ్ళు ఎట్ట రిక్రూట్ చేయాలనేటటువంటి పనిలో ఉన్నాడు. అలాగే సెంట్రల్ పుల్లారెడ్డి గ్రూప్ తరఫున షేక్ నాసర్ గారు ఇంకొల్లో ఉంటే వినోద్ అనేటటువంటి ఒక కామ్రేడు అటు వచ్చి పని అంతా చేస్తున్నారు. మరొక పక్క గ్రామీణ పేదల సంఘం పేరుతోటి కొల్లా అక్కయ్య గారు, దేవతోటి నాగయ్య, రాయలు వీరయ్య, దాసర అంకమ్మ, అత్తోటి పేటరు వీళ్ళు ఏర్పడి ఆ చుట్టుపక్కల ఈ సీలింగ్ భూములు ఎంత, బంజరు భూములు ఎంత అని చెప్పని ఒక పెద్ద పోరాటం కారంసేడ్ ఏరియాలో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. 1975 ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత వీడు సంతరావుల్లో 180 ఎకరాలు బంజరు భూములు 50 సెంట్ల చొప్పున 360 ఎకరాలు సాధించారు. సీలింగ్ మిగులు భూములు 56 ఎకరాలు 40 సెంట్ల చొప్పున 140 మందికి 500 మంది ఆ ఊర్లో భూమి తీసుకుంటుంటే ఆ రోజున కమ్మవాళ్ళు మొత్తం కలిసి మాదిగల్లో కొంతమంది దళాలను దగ్గరికి తీసుకొని భూమి పోరాటం చేసి వచ్చేటటువంటి వాళ్ళని ఏం చేశారంటే సంతరావులు మాలపల్లి చెందిన నల్లమాల కోటయ్య, మలతోటి అక్కి అనేటటువంటి వాళ్ళని వాళ్ళు రోజును పోరాటం చేసి
వాళ్ళు దారిని వస్తుంటే వాళ్ళు కాపు కాసి ఇద్దరిని మాదిగలు చంపేయడం జరిగింది. అప్పుడు దేవతోటి నాగయ్య కొల్లా వెంకయ్య గారు అందరిని ఆపి, అరే చేసింది మాదిగలు కూడా 2-3 కదా, దాని మీద వీళ్ళు దగ్గరగా దీని మీద కేసు కూడా మాదిగల మంది తక్కువ మంది మీద కేసులు పెట్టారు, కమ్మవాళ్ళ మీద కుట్రదారుల కింద కేసు పెట్టి కేసులు నడిపించారు. మాదిగలు జరిపిన వాళ్ళు ఇద్దరే కదా అని చెప్పని మిగిలిన మాదిగలు మొత్తానికి భూములు ఇచ్చినటువంటి చరిత్ర సంతరావుల్లో ఉంది. దేవతోటి నాగయ్య గారు, కొల్లా వెంకయ్య గారు అనేటటువంటి చేశారు. అలాగే నరసాయపాలెంలో 90 ఎకరాల బంజరు భూమి తీసుకున్నారు. ఎనగల్లో 39 ఎకరాలు దేవాదాయ భూమి, 12 ఎకరాల బంజరు భూమి తీసుకున్నారు. బల్లుకొండపాలెంలో 110 ఎకరాలు బంజరు భూములు. ఈ మొత్తం కూడా అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, కారంచేడు సంఘటన ఏదైతే జరుగుతుందో ఆ కారంచేడు చుట్టుపక్కల ఉన్న నరసాయపాలెం, అలాగే అక్కడున్న సంతరావూరు, ఆ చుట్టుపక్కల ఉన్న భీమవరం, ఆ పక్కనున్న కొనికి, ఈ భూములు మొత్తం కూడా ఒక పక్క పోరాటం జరుగుతూ ఉంది. దానికి సిపిఐ ఎంఎల్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే గ్రామీణ పేదల సంఘం పేరుతో ఉన్నటువంటి వాళ్ళు ఒక పోరాటాలు జరుగుతూ ఉన్నటువంటి రోజులు. అదే క్రమంలో మేము స్కూల్ పెట్టి మేము కూడా 1980 నుంచి పెద్ద భూములు పోరాటం చేసాము. ఆ రోజుకి రాడికల్ విద్యార్థి సంఘాలు ఎమ్మెల్యే పార్టీలన్నీ చేస్తుంటే వాళ్ళకి తీటుగా ఆంధ్రప్రదేశ్ యువ సంఘం కూడా దేవాదాయ భూములు పంచండి అని చెప్పని మేము కూడా పోరాటాలు చేస్తూ వచ్చాము. అక్కడ కులాలు గంజాయి మొత్తం కూడా కర్ణం బలరాం గంజాయి మొత్తం 2 కోట్లు విలువ చేసే గంజాయి మొత్తం కూడా మేము ఆంధ్రప్రదేశ్ దళిత సభ ఆధ్వర్యంలో మొత్తం పట్టించినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే కారంచేడు అనేటటువంటి ఆ రోజున అది సక్సెస్ అవడానికి కారణం ఏంటంటే, ఒక పక్కన రాడికల్ యువజన సంఘాలు, రెండోది హేతువాద సంఘాలు. హేతువాద సంఘాలు ఆ రోజు ఎంత బలంగా ఉన్నాయంటే, అశ్వమేధ యాగం జరుగుతుంటే గుర్రం ఏది మన ఇక్కడ గ్రౌండ్లో మన చేప ముందు పెడతారు చూడు గ్రౌండ్, ఆ గ్రౌండ్లో అశ్వమేధ యాగం చేస్తుంటే మా ఊరి తిమ్మసోద నుంచి 100 మంది వచ్చాము. హేతువాద మన లక్ష్మి అందరం పోయి ఆ గుర్రాన్ని మొత్తం నాపి అశ్వమేధ యాగాన్ని మొత్తాన్ని భగ్నం చేసినట్టు చరిత్ర ఉంది. అదే రాడికల్ సిటీ అని చెప్పి ఎన్టీ రామారావు తిరుపతిలో పెడితే తిరుపతిలో పోయి మేము వ్యతిరేకించాం, పెద్ద ఉద్యమం చేశాం. రేడియోలో ఈ మతప్రచారం అని చేయకూడదని ఆల్ ఇండియా రేడియోని ముట్టడించి కార్యక్రమాలు చేసే విజయవాడలో. అంటే అంత బలంగా ఒక పక్కన హేతువాద సంఘం తరపునే మేము భూములు ఇటువంటి అన్ని కూడా పోరాటాలు జరుగుతుంది. ఆ క్రమంలో జరిగింది జూలై 17 కారంచేడు సంఘటన. ఈ సంఘటన జరిగినప్పుడు మన అప్పుడు హేతువాద సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కత్తి పద్మారావు గారు, ఎస్వి రావు గారు అధ్యక్షులు, మేమందరం కూడా జిల్లా జనరల్ సెక్రటరీ, నేను హేతువాద పశ్చిమ గోదావరి జిల్లా భగత్ సింగ్, అట్లా క్రాంతి, మెడికల్ లాంటి వాళ్ళు మొత్తం కూడా ఆ రోజున కారంచేడు సంఘటన జరిగితే పద్మారావు గారు మేము అందరం పోయి అక్కడ నుండి చేయటం. వీటన్నిటి వల్ల ఆ రోజు మనోడు చెప్పినట్టు ఆడ జరిగినా కానీ చీరాల్లో 18 పేటల మాలపల్లిలు ఉంటే ఆయన ఎవరు సంపత్ కలెక్టర్ 160 టిక్కెట్లు తెచ్చాడు. అరే మీ టిక్కెట్లు మాకెందుకయా, మేము పేటకు ఒక పూట పెడతారు మా వాళ్ళని పద్మనాభ గారు పిలిపిస్తే పేటకు ఒక పూట భోజనంలోకి తీసుకొని వచ్చినటువంటి చరిత్ర ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో మనం అటు జరిగినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే కత్తులు, బరిసెలు, బట్టలు, కర్రలు తీసుకొని 1000 మంది మొత్తం కలిపి 4 ట్రాక్టర్లు రకరకాలుగా వెళ్ళిపోయి వీళ్ళ మీద దాడి చేయటం జరిగింది. ఆ దాడి జరిగినటువంటి అప్పుడు దాడి జరిగితే మనం పేపర్లు కానీ చూస్తే పేపర్లో ఘర్షణ, కారంచేడులో ఘర్షణ, ఏందయ్యా ఈ ఘర్షణ అని చెప్పని చూస్తే ఈ ఘర్షణలో రకరకాలైనటువంటి వాళ్ళు పేపర్లో వచ్చేసి అంటే కమ్మవాళ్ళ మీద దాడి జరిగినట్టు కమ్మవాళ్ళు కూడా కేసు ఇస్తే పచ్చూరు పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ అయింది. ఆ కేసు మనోళ్ళు ఆ కేసు నంబర్లు కూడా అట్లాగనే వీళ్ళు ఫస్ట్ మున్నంగి అంకి అనేటటువంటి ఆయన్ని యార్లగడ్డ అంటే మున్నంగి అంకి అని ఆయన ఊళ్ళో పోయి మాట్లాడి వస్తుంటే ఆయన 100 మంది చుట్టుముట్టు కొట్టారు. దాంట్లో క్రైమ్ నంబర్ 110/85
147, 307, 302 ఐపీసీ రెడ్ విత్ 149 కింద చీరాల పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. అలాగే క్రైమ్ నెంబర్ 77, 85 పచ్చూరు పిఎస్లో యార్లగడ్డ బుచ్చినాయుడిని మన వాళ్ళు కొట్టినట్టు 147, 148, 307 కేసు పెట్టడం జరిగింది. అలాగే క్రైమ్ నెంబర్ 76/8 దగ్గుబాటి మస్తానరావు, దగ్గుబాటి నాగన్న అనేటటువంటి వాళ్ళు తేళ్ల రవి, బుచ్చి 13 మంది కలిసి ఆయన చంపబోయినట్టు ఒక కేసు రికార్డు అయింది. ఇది మొత్తం కూడా గవర్నమెంట్ అట్రాసిటీ యాక్ట్ మీద వర్క్షాప్ నిర్వహించింది. ఆ వర్క్షాప్ ప్రకారం ఇచ్చినటువంటి దాని ప్రకారం ఇక్కడ కానీ మనం చూస్తే అవి మొత్తం కూడా ఎందుకంటే ఈ వర్క్షాప్ వాడు నిర్వహించినటువంటిది కారంశేడు కేసు స్టడీ అని చెప్పని చేశారు. గవర్నమెంట్ చేత ఆ రోజు 92లో అట్రాసిటీ వర్క్షాప్ జరిపించాం. ఈ కారంశేడు కేసు ఇదంతా రికార్డు చేసినటువంటిది అన్నమాట. నేను నోటి మాటలు చెప్తున్నా యాజ్ రికార్డు. అలాగే ఇట్లా ఎప్పుడైతే జరిగిందో ఈ కేసులు మొత్తం కూడా 80 క్రైమ్ నంబరు ఎస్సీ నంబర్ 80/86 కింద 94 మంది మీద పోలీసులు ఛార్జ్షీట్ పెట్టారు. అప్పుడు అది 94 మంది మీద ఛార్జ్షీట్ పెట్టారు. అప్పుడు సాక్షులు 60 మంది ఉన్నారు. అంటే చెంచురామయ్య కానీ వీళ్ళు కానీ ఎవరు రాలేదు. ఎవరైతే ఆ కేసులో ముద్దాయిలుగా తీసుకురాలా అప్పుడు తేళ్ల జెర్సన్ అనేటటువంటి ఆయన చేత 3వ అదనపు మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో పిఆర్సీ నంబర్ 2/87, ఎస్సీ నంబర్ 114/88 తేళ్ల జెర్సన్ మొత్తం 164 మంది మీద కేసు పెట్టడం జరిగింది. ఆ కేసును ఎంక్వైరీ చేసిన తర్వాత అప్పుడు 140 మంది ముద్దాయిలు తెలిస్తే ఆ 140 మందిలో కూడా 17 మంది ట్రేస్ కాకపోతే 123 మంది మీద కేసు మొత్తం జాయింట్ ట్రయల్గా 80/86 అలాగే 114/88 2 కేసులు క్లబ్ చేసి మన గుంటూరు 1వ అదనపు సెషన్ జడ్జి కోర్టులో కేసు జరిగింది. ఎందుకు జరిగింది అంటే చీరాలలో జరిగిన కారంశేడు ప్రకాశం జిల్లాలోది చీరాల పచ్చూరుకు సంబంధించిన కేసు. ఆ కేసు ఎత్తుకు పోయినట్టు అక్కడికి అంటే గుంటూరు ఎత్తుకు మారింది. వీళ్ళు ఏం చేశారంటే అయ్యా చీరాల్లో ఉంటే మాకు ఈ జనం మొత్తం కూడా చంపేసేస్తారు కాబట్టి ఈ కేసుని మీరు ఒంగోలు కోర్టుకి అంటే గుంటూరు కోర్టుకు ట్రాన్స్ఫర్ చేయండి హైకోర్టు వాళ్ళు పిటిషన్ ఎత్తే దాని ప్రకారం ఏమైందంటే ఆ కేసు గుంటూరు మారింది. ఆ కేసు గుంటూరు మారినటువంటి క్రమంలో అక్కడ ట్రయల్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దానికి స్వరూపరెడ్డి అనేటటువంటి జడ్జి ఆ కేసు 2 ట్రయల్ చేశాడు. ఆ ట్రయల్ చేసిన దాంట్లో ఈ ముద్దాయిలు 140 మందిలో 17 మంది పోతే 123 మంది సాక్షులు మొత్తం పోలీస్ కేసు ప్రైవేట్ కేసు కలిసి 96 మంది ఉంటారు. ఈ 96 మందిలో 15 సెక్షన్ల కింద 123 మంది ముద్దాయిల మీద 96 మంది సాక్షులతోటి కేసు ట్రయల్ జరిగింది. ఈ కేసులో జడ్జి గారు ఏం చేశారంటే స్వరూపరెడ్డి జడ్జి గారు 5గురిని చంపేశారు కాబట్టి తర్వాత తేళ్ల అప్పురావు దెబ్బల వల్ల సరిపోయాడు. తర్వాత అతను అది రికార్డు కాదు అప్పటికి. అలాంటి దశలో దుడ్డు అప్పురావు దెబ్బల వల్ల తర్వాత చనిపోయాడు. ఇది గవర్నర్ అంటే కేసులో 5గురి మీదే ఛార్జ్షీట్ పెట్టాడు. పెడితే అప్పుడు స్వరూపరెడ్డి గారు 5గురిని చంపేశారు కాబట్టి 5 లైఫ్లు ఇచ్చాడు. 65 సంవత్సరాల పైబడి వృద్ధ నేరస్తులు కూడా ఈ నేరంలో ఈ మర్డర్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి వీళ్ళకు 10,000 రూపాయల పెనాల్టీ, 10,000 కట్టలేకపోతే 6 నెలలు జైలు శిక్ష వేయటం జరిగింది. ఐపీసీ 148 అక్రమ ఆయుధాలు కలిగారు. అక్రమంగా ఆయుధాలు కలిగి వచ్చి దాడి చేశారు కాబట్టి 46 మంది ముద్దాయిలకి 3 సంవత్సరాల చొప్పున జైలు శిక్ష చేశారు. ఇది జిల్లా కోర్టులో జరిగింది. ఈ కోర్టు జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చింది? 31/10/94 వచ్చింది. విషయాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 17/2/92 ప్రారంభించి 31/10/94కి కేసు జరిగిపోయింది. ఈ జరిగినప్పుడు ఎప్పుడైతే జరిగిందో ఈ జరిగిన తర్వాత హైకోర్టు అంటే మనం ఏం చేయాలి? సిఆర్పిసి 374 ప్రకారం అయ్యా తక్కువ మంది
తక్కువ మంది ముద్దాయిలకు శిక్ష పడింది, ఎక్కువ మందికి పడాలి. ఎక్కువ సెక్షన్ల కింద 15 సెక్షన్లు ఉన్న కేసు 2 సెక్షన్ల కిందే 302(2)(34) IPC 148 కింద పడింది. అలాగే రేప్ కేసులు కూడా 376 అయ్యింది. కొంతమంది మీద 120B ఉంది. అట్లా 15 సెక్షన్లు ఉన్నాయి. కాబట్టి ఈ సెక్షన్ల మీద ఉన్నటువంటి కేసు మొత్తం ఏం చేయాలి, ఏందయ్యా అని చెప్తే దాని మీద ఏం చేయాలంటే CRPC 374 కింద గవర్నమెంట్ అప్పీల్ చేయాలి. 372 CRPC కింద కూడా గవర్నమెంట్ అప్పీల్ చేయాలి. కానీ గవర్నమెంట్ని అప్పీల్ చేయమని ఏ నాయకుడి మీద కానీ ఏది కూడా గవర్నమెంట్ మీద ఒత్తిడి తేలేదు. అలాగే బాధితులే క్రిమినల్ రివిజన్ పిటిషన్ వేసుకోవచ్చు, 397 రివిజన్ పిటిషన్ వేసుకోవచ్చు. మరి ఈ 397 రివిజన్ పిటిషన్ ఎవరు వేయాలి? బాధితుల తరఫున తారకం గారు, పద్మారావు గారు రివిజన్ పిటిషన్ వేయించాలి నాయకులు. కానీ రివిజన్ పిటిషన్ ఇలా గవర్నమెంట్ అప్పీల్ చేయలేదు, బాధితుల తరఫున రివిజన్ పడలేదు, నాయకులు వేయలేదు. మరి ఎవరు వెళ్ళారా సుప్రీంకోర్టుకి? ఎవరైతే 5గురికి లైఫ్ ఇచ్చారో, ఎవరైతే 4గురికి 10,000 పెనాల్టీ వేశారో, ఎవరైతే 148 కింద 3 సంవత్సరాలు జైలు శిక్ష, IPC 148 కింద 3 సంవత్సరాలు జైలు శిక్ష చేసి 46 మంది, 55 మంది కోర్టుకు వెళ్ళారు. ఏమని వెళ్ళారు వాళ్ళు కోర్టుకి, హైకోర్టుకి? మేము నిరపరాధులవి, మేము వాళ్ళని ఏం చంపలేదు, వాళ్ళు మేమేం చేయలేదు, కాబట్టి మా కేసును పరిశీలించండి వాళ్ళు మొత్తం కలిపి హైకోర్టు అప్పీల్ నంబర్ 1012/94, 1113/94, 33/98 కింద 55 మంది ముద్దాయిలు 3 రివిజన్ కేసులు వేశారు. మన కేసు లేదు. ఎప్పుడైతే ఈ రివిజన్ కేసులు మొత్తం వచ్చిన తర్వాత ఈ పేపర్లో రెడ్డిపురెడ్డి హనుమంతప్ప, రెడ్డిపురెడ్డి హనుమంతప్ప గారు అనే జడ్జీలు ఈ కేసును కొట్టేసిన తర్వాత పేపర్లో వచ్చింది. పేపర్లో వచ్చిన తేడా జడసం చూసి తారకం గారు ఫోన్ చేశారు. సార్ మన కారంచేడు కేసు కొట్టేశారు, ఏం సార్ అని చెప్పని అడిగారు. ఎప్పుడు కొట్టేశారు సార్ అని అడిగాడు. ఈరోజు మీరు పేపర్ చూడండి, ఇంకా పేపర్ చూడలేదు అన్నాడు. కేసు కొట్టేశారు, మీరు కోర్టుకు అటెండ్ కాలేదు సార్. నేను అటెండ్ కాలేదు అని చెప్పి అన్నాడు. అంటే కేసు ఉంటేనే కదా ఆయన అటెండ్ అయ్యేది. అప్పుడు ఈ కేసు మొత్తం వెళ్ళిపోతే అప్పుడు కదలికి వచ్చింది. వచ్చి ఏం చేయాలి ఏంటంటే మళ్ళా తారకం గారి దగ్గరికి వెళ్ళాడు. తారకం గారి దగ్గరికి వెళ్తే నాకు తెలిసిన ఆయన సుప్రీంకోర్టులో ఉదయ్ కుమార్ సాగర్ అని ఉన్నాడు, గవర్నమెంట్ ఆన్ రికార్డ్స్, ఆయన దగ్గరికి తీసుకెళ్దాం, ఆయన దగ్గర తీసుకెళ్ళి ఆ కేసు మొత్తాన్ని కూడా మనం చూద్దామని చెప్పంటే మళ్ళా వీళ్ళు ఆ కేసు వేయాలంటే డబ్బులు ఎక్కడయ్యి? వీడికి వచ్చిన దగ్గర ఒక 68 ఉద్యోగాలు వచ్చినాయి, 1 పైసా డీడు. దేవతోటి నాగి గారు, కొల్లా వెంకయ్య గారు చెట్టిగా ఈయనకి చెప్పి శంకరన్ గారితో చెప్తే లక్ష్మణరావు అనేటటువంటి ఒక రెవెన్యూ MRO గారు అప్పుడు ఒక 63 ఎకరాలు చూసి ఇవాళ బాగా డెవలప్ అవుతున్నటువంటి అక్కడ సముద్రం పొట్టున ఏ ఊరది రామాపురం దగ్గర చాలా కాస్ట్లీ ఏరియా 63 ఎకరాలు ఇప్పించారు. ఆ డబ్బులు ఉండవు. ల్యాండ్ పర్చేస్ కింద 40 ఎకరాలు తీసుకున్నారు. ఆ కేసుకి ఎట్లా ఏం చేయాలి అంటే మళ్ళా వీళ్ళు మద్రాసు వెళ్ళిపోయి రాజారత్నం అని చెప్పని ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ ఉంటే ఆయన ఒక 40,000 ఇస్తే అవి తీసుకొని ఈ పేపర్ ఖర్చులు అయిన తీసుకొని ఉదయ్ కుమార్ సాగరు ఆయన కారం చెడు కేసులు నాకు డబ్బులు ఎందుకని అయినటువంటి ఆ జిరాక్సులకి ఆ చిన్న ఆ టైపాట్కి తీసుకొని ఆ కేసుని సుప్రీంకోర్టు వేయటం జరిగింది. సుప్రీంకోర్టులో ప్రైవేట్ కేసు తరఫున తేడా జడసం ద్వారా కేసు వేయించడం జరిగింది. ఎప్పుడైతే ఈ కేసు వేసేసామో ఈ కేసు వేసిన తర్వాత ఏమైంది అంటే దగ్గరగా అప్పుడు సుప్రీంకోర్టు జడ్జీలు అదిరిపోయారు. అరే ఏంట్రా కారం చెడు కేసు గవర్నమెంట్ ఎత్తుకెళ్ళలేదు. సరే అప్పుడు ఆ కేసు మనం వేసినటువంటి ప్రైవేట్ కేసు 516 పేజీలు మనం వేసాం.
మనం వేసినటువంటి కేసు ఉదయ్ కుమార్ సాగర్ చేస్తే గవర్నమెంట్కి అర్జెంటుగా 1 month లోపు ఈ కారంశేడు కేసు ఫైల్ చేయాలని చెప్పని సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చింది గవర్నమెంట్కి. అప్పుడు జి ప్రభాకర్ని అడ్వకేట్ సార్ రికార్డ్స్ వచ్చి ఆయన ఏం చేశాడంటే అప్పుడు దగ్గరగా ఆయన కూడా ఒక 1600 పేజీల దాకా తయారు చేసి ఆయన కూడా కేసు వేసాడు. ఈ కేసు వేసినటువంటి దాంట్లో ప్రైవేట్ కేసులో 356/358/98, అట్లానే స్పెషల్ లీవ్ పిటిషన్లో 3788, 3799/99, గవర్నమెంట్ వేసినటువంటి కేసులు 4012, 4014 వరకు. ఈ కేసు జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో ఎప్పుడైతే ఈ కేసుకి ఏం చేయాలి, ఈ కేసు వేసి వచ్చారు. ఈ కేసుల గురించి మళ్ళీ పట్టించుకున్న వాళ్ళు ఊరు లేరు. అలా కేసు ఏమైందా ఏందనేది లేదు. 90 దగ్గర ఈ కేసు 98లో వేసినటువంటి కేసు అసలు ఏమైంది ఏందని అడిగిన నాదుడు లేడు. నేను ఢిల్లీ ప్రైవేట్ సెక్టర్ రిజర్వేషన్ అని ఒక సెమినార్కి వెళ్తే తారకం గారు వచ్చారు, కొరి వినయ్ కుమారు, చాలామంది వచ్చారు. వాళ్ళు అక్కడి నుంచి సెమినార్ అయిన తర్వాత రాజస్థాన్ సెమినార్ ఉంటే అక్కడికి వెళ్తున్నారు. నన్ను కూడా రమ్మన్నాడు రాజస్థాన్. కాదయ్యా, కారంశేడు కేసు కనుక్కోవాలి, నేను రాజస్థాన్ రావాలని చెప్పని. అప్పుడు మా వాడు బ్రహ్మయ్య అని ఒక అతను అక్కడ ఎక్సైజ్లో పనిచేస్తాడు. 2 రోజులు సెలవు పెట్టి ఒక ఆటో తీసుకొని ఈ ఉదయ్ కుమార్ సాగర్ ఎక్కడుండో పట్టుకోవాలని మొత్తం ఆయన అడ్రస్కి వెళ్తే ఆడి నుంచి ఇంకో చోట మారేనన్నాడు. ఆడికెళ్తే అక్కడ లేడంటే బెంగాల్ మార్కెట్లో ఉన్నాడు. అప్పుడు బెంగాల్ మార్కెట్ దగ్గరికి వెళ్ళి మనం ఆయన కలిసాను. 2వ రోజు పట్టుకున్నాం. సార్, నేను దళిత మహాసభ స్టేట్ జనరల్ సెక్రటరీ బాబులు, నేను చీరాల నుంచి వచ్చాను. ఈ కారంశేడు కేసు మీద అంటే ఎంతకాలం ఏం చేస్తున్నారు అన్నాడు. అప్పుడు కేసు మొత్తం చూసి 3 నెలల్లో కేసు వస్తుంది. భారతిరెడ్డి గవర్నమెంట్ అడ్వకేట్ జూనియరు, వాడు లావు నాగేశ్వరం సీనియర్ అడ్వకేట్ పెట్టాడు. తారకం గారు ప్రైవేట్ కేసులో ఆల్మోస్ట్ వాళ్ళు కేసు కొట్టేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నాడు. అదే సార్, ఆల్మట్టి డ్యామ్ కేసులో సీనియర్ కౌన్సిల్ అపాయింట్ చేస్తున్నారు కదా, అట్లనే మన ఏపీ ప్యానల్లో ఉంటారు కదా, వాళ్ళని చెప్పండి సార్ అని చెప్పంటే అప్పుడు ఎంఎన్ రావు ఒక ఆయన, జార్జి చౌదరి, గురుదేవో ఏదో పేరు ఉంది, ఆ 3 పేర్లు చెప్పాడు. ఆ 3 పేర్లు చెబితే ఆ 3 పేర్లు నేను రాసుకొని ఢిల్లీ నుంచి జీటీకి వచ్చాను. వస్తే తేడ జనసన్ గారి దగ్గరికి వెళ్ళి, జనసన్ అంటే ఢిల్లీ వెళ్ళొచ్చానాయా, కేసు ఈ విధంగా ఇలా ఉన్నది, ఈ కేసుకు సంబంధించి నేను వెళ్ళొచ్చాను, ఈ విధంగా ఉంది, కాబట్టి మనం ఈ కేసు మీద వెళ్ళాలంటే నువ్వేడో పిచ్చిబాబురావులో ఉన్నావయా, కేసు ఉంటే విక్టర్ శాంసన్ ఊరుకుంటాడా, తారకం ఊరుకుంటాడా, కేసు ఉంటే మాకు కబురు చేయడా. హైకోర్టులో 2 కోట్లు ఇచ్చారు, కేసు కొట్టేశారు. సుప్రీంకోర్టులో కూడా కేసు అలాగే పోయిందంటే అప్పుడు నేను ఈయన ఎలా నంపించాలని చెప్పని మళ్ళీ కలెక్టరేట్కి వెళ్ళిపోయి ఒంగోలు, అక్కడ ఈ సెక్షన్లో సుబ్రహ్మణ్యం అని ఉన్నాడు, ఈ కేసులు చూస్తాడు. ఆయన దగ్గర పోయి సుప్రీంకోర్టు స్టేటస్ కొట్టండి అని చెప్తే ఢిల్లీ వెళ్ళి వచ్చావు బాబురని నంబర్లు ఇస్తే కేసు స్టేటస్ కొట్టి 2 ప్రింట్లు తీసుకున్నాం. మళ్ళా జనసన్ దగ్గరికి వచ్చి, జనసను ఈ ప్రింట్లు చూడవా అని చెప్పన్నా, ఈ ప్రింట్లు చూడు అని చెప్పాను. చూశాడు. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కేసు స్టేటస్ పెండింగు, తేడ జనసన్ వర్సెస్ రాయనీడి ప్రసాద్, ఏపీ స్టేట్ వర్సెస్ రాయనీడి ప్రసాద్. చెప్పండి ఇంత కాదురా బాబు, నువ్వు వేసుకొస్తావు, నేను హైకోర్టులో కేసు లేదంటే నువ్వు నమ్మలేదు కదా, ఇట్లా కాదు, మనం ఈ కేసు మీద అర్జెంటుగా ఎస్ఆర్ శంకరన్ గారిని కలిసి ఎంఎన్ రావు గారిని అపాయింట్ చేసేలాగా చెయ్యాలి అని చెప్పని నేను భగత్ సింగ్ నేను మా కమిటీకి ఏర్పడతాం, జనానికి ఎప్పటికప్పుడు విషయాలు చెప్పు. మన భగత్ సింగ్ అయితే వాళ్ళ అన్నయ్యోళ్ళు ఐఆర్ఎస్ అయిన మనం టికెట్స్ ఈక్యూ కూడా పెట్టించుకుంటానికి ఉపయోగపడతాడని చెప్పంటే అప్పుడు తేడ జనసన్ చేత మనం ఢిల్లీ అంటే హైదరాబాద్ వెళ్ళిపోయి శంకరన్ సార్ని కలిసి ఇదిగో తేడ జనసన్ సంతకం, హోమ్ సెక్రటరీ, లా సెక్రటరీ, అలాగే చీఫ్ మినిస్టర్కి, వీళ్ళందరికీ మనం ఏం చేసామంటే ఈ లెటర్లన్నీ పెట్టి అప్పుడు శంకరన్ సారు వెంటనే
డాక్టర్ పి సుబ్రహ్మణ్యం గారికి చెప్పాడు. సుబ్రహ్మణ్యం, మా కారం చేడోడికి ఎంఎన్ రావు గారిని అపాయింట్ చేయించాలి, సుప్రీంకోర్టు నువ్వు చేపిస్తావా మీ సీఎం సార్ చేపిస్తావా అని ఫోన్ చేశాడు. వెంటనే మళ్ళీ ఆయన ఫోన్ చేసి సీఎం గారు అపాయింట్మెంట్ రేపు 7:30కి ఎవరెవరు వస్తున్నారంటే బాబురావు, భగత్ సింగ్, జడ్సన్ అంటే కొండ నాగేశ్వరరావు ఒక ఆయన ఉన్నాడు సార్, ఆయన పేరు కూడా చెప్పండి లోకల్ అక్కలని చెప్పేస్తే అప్పుడు తీసుకెళ్ళి మేము ఇది వెళ్తే చీఫ్ మినిస్టర్ ఆఫీసు ఇదిగో మొత్తం డాక్టర్ పి సుబ్రహ్మణ్యం గారు ఈ మొత్తం కలిసి ఈ పద్ధతిలో ఎంఎన్ రావు గారిని సుబ్రహ్మణ్యం గారు ఫోన్ చేయటం, లా సెక్రటరీ కలవటం, సుబ్రహ్మణ్యం గారు ఫోన్ చేయటం, సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ కలవటం, సుబ్రహ్మణ్యం గారు ఫోన్ చేయటం, హోమ్ సెక్రటరీ కలవటం. అప్పుడు నాకు తిమ్మసోదర కేసు టైం ఉంది, ఈ కేసు మొత్తం అక్కడ వస్తుంది, మన భగత్ సింగ్ని పంపించాడు. యజేంద్ర పాల్ దగ్గరికి వెళ్తే పురంధేశ్వర ఫైల్ అంతా దాచిపెట్టించేసి ఆ ఫైల్ లేదని చెప్పించాడు. అలాంటి ఫైల్ ఏం లేదన్నాడు మన జడ్సన్ భగత్ సింగ్ పోతే. గెటౌట్ అన్నాడు యజేంద్ర పాల్. అప్పుడు నేను సుబ్రహ్మణ్యం గారితో 555 రూపాయలు కాల్ చేసి 18 సార్లు మాట్లాడాను ఆ రోజు సుబ్రహ్మణ్యం గారితో. మాట్లాడితే లేదు భగత్ సింగ్ నా దగ్గర పంపిస్తూ సీఎం అర్జెంటుగా చెప్పమంటున్నాడంటే అప్పుడు ఆ ఆర్డర్ కాపీ తెచ్చి సుబ్రహ్మణ్యం గారు మన భగత్ సింగ్ ఇస్తే అప్పుడు అక్కడికి ప్యాక్స్ అవన్నీ పంపిస్తే అప్పుడు ఎంఎన్ రావు గారు కేసుకి వెళ్తాను చూస్తే మళ్ళా మేము ఢిల్లీ వెళ్ళాలంటే డబ్బులు లేవు, ఫైలు అది పంపించేస్తే మాకు పోతానికి డబ్బులు లేవు. ఈ కారం చెడు బాధితులు 1 పైసా ఇవ్వరు. మళ్ళీ ఏం చేయాలి? అప్పుడు సిధూరు వర్ధలని చెప్పని ఒక ఆయన వాలంటీర్ ఆర్గనైజేషన్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి వాడి దగ్గర ఈ ఛార్జీలు ఇటన్నిటి డబ్బు తీసుకొని మళ్ళా కేసు వస్తుంది కదా అని చెప్పని మేము పరిగెత్తుకుంటా జడ్సన్, భగత్ సింగ్, మేము ముగ్గురు మళ్ళీ ఢిల్లీ వెళ్ళాం. పెద్దవాడ విల్సన్ గారు మాకు రూమ్ పెట్టించాడు ఒక 5 రోజులు. మేము ఎంత జడ్సన్ వస్తా 1000 రూపాయలు తీసుకొని వచ్చాడు, అది జోసఫ్ ఇచ్చింది. భగత్ సింగ్ దగ్గర ఉంది సులోచన పులిహార మాకు సంబంధించిన పెరుగన్నం అన్ని చేసాం, సులోచన పంపించేసింది. మా ఇంట్లో కూడా కొన్ని చేసి తీసుకొని వెళ్ళాను. పోతా ఒక 10 కేజీలు మా వేటపల్లి జీడిపప్పు కొనుక్కొని తీసుకెళ్ళాం. ఇవి తీసుకెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత 5 రోజులు అయిన తర్వాత అయితే మళ్ళీ ఎక్కడ ఉండాలి? కేసు 6 రోజులు వాయిదా పడింది. మరి మేము ముగ్గురు ఎక్కడ ఉండాలి? ఏదో ఛార్జీలు అయితే పెట్టుకొని వెళ్ళాం, ఎలా చేయాలి? అప్పుడు మన ఈయన ఎంఈపి శాస్త్రి గారు ఆయన దీంట్లో ఇండస్ట్రీల్లో జాయింట్ సెక్రటరీ, అప్పుడు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్లో జాయింట్ సెక్రటరీ. ఆయన దగ్గరికి వెళ్ళాం. వెళ్ళి సార్ ఎట్ట అని చెప్పంటే ఆయన దగ్గర తీసుకెళ్ళి చేస్తే పమ్మాళ్ళు భార్య ఆ అక్క ఏం చేసిందంటే మెరైన్ గెస్ట్ హౌస్లో పెట్టి ప్రత్యేకంగా వంటోళ్ళు చేసుకొచ్చి పెట్టి మాకు భోజనాలు వండి పెట్టించారు. మళ్ళీ 5 రోజులు 6 రోజులు మళ్ళీ 1 రోజులు కేసు పడ్డాయి. మళ్ళీ ఎలా చేయాలి భగత్ సింగ్ అంటే మన దగ్గర జీడిపప్పు ఉన్నాయి కదా అని చెప్పని ఐపీఎస్ ఆఫీసర్ భగత్ సింగ్ తెలిసినంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాం? పంజాబ్ వెళ్ళాం. పంజాబ్ సిమ్లా నుంచి మళ్ళీ అక్కడి నుంచి చండీగఢ్ అవన్నీ వెళ్ళిపోయి అక్కడ 1 రోజులు తలదాచుకొని మళ్ళీ అక్కడికి వచ్చి కేసు వచ్చి పెట్టేలేకి అప్పుడు లావు నాయకులు ఏం చేశాడంటే ఎంఎన్ రావుని చూసి ఇదిగో అప్పుడు జడ్జి ఎవరు అంటే ఇతను ఆనరబుల్ మిస్టర్ జస్టిస్ హెచ్కే సేమ ఆనరబుల్ జస్టిస్ ఆర్వి పవిత్ర పని అంటే వీళ్ళు అప్పుడు ఆర్డర్ ఇచ్చారు. ఏమిచ్చాడు? లావనాశనం వేసి ఇన్ని సంవత్సరాలు అయింది సార్ ఎంఎన్ రావు గారు వచ్చేకి ఈ కేసులో ఎవరు చచ్చిపోయారు ఎవరు బతికే తెలియదు కదా రాజస్థాన్. వీళ్ళు ఏం చేశారు? చివరికి మళ్ళీ ఎస్పీ కలెక్టర్కి ఆర్డర్ ఇచ్చాడు. మళ్ళీ మేము ఈ ఆర్డర్లు అవన్నీ పట్టుకొని మళ్ళీ ఎన్ని వచ్చి ప్రకాశం జిల్లా ఎస్పీ గారిని కలెక్టర్ గారిని కలిసి ఎంఆర్ఓలు సీఏని కలిసి ఈ రిపోర్ట్లు అంతా తీసుకొని మళ్ళీ అక్కడ పంపించేసాం. ఇది జరిగిన తర్వాత అప్పుడు జడ్సన్కి చెప్పే నేను ఈ జడ్సన్ గారికి ఏం చెప్పానంటే అయ్యా మనం నిన్ను ఇబ్బందులు పడ్డాం, కేసు ఎప్పుడైనా రావచ్చు, ఒక 25 ఏళ్ళన్నా చూసించు అని చెప్పాం. తీరా 2008లో ఈ కేసు వచ్చేసింది. వెంటనే బయలుదేరండి అన్నారు. నేనేం హైదరాబాద్ ఉన్నా, హైదరాబాద్ నుంచి ఆదివారం వెళ్ళాలి. నర్సాపూర్ ఎక్స్ప్రెస్ నుంచి పినాకిని పట్టుకొని నేను వచ్చాను. పినాకిని పట్టుకొని వస్తే భగత్ సింగ్ నాగులపల్లి దగ్గర ఉంటాడు.
వస్తున్నాడు, అదే రోజు టిక్కెట్ తీసుకొని మనం పంపించాలి. ఈక్యూకి పంపిస్తే కానీ గగారికి పంపిస్తే కానీ టిక్కెట్లు కావు. నోరు వస్తే టిక్కెట్లు ఉండవు. జడ్సన్ రమ్ముని నేను ఆడు కూర్చొని ఫామ్ రాసుకొని ముగ్గురు పేరుతో కూర్చుంటే నేను హైదరాబాద్ నుంచి వస్తే నా దగ్గర డబ్బులు 100-200 కన్నా ఎక్కువ లేవు. తీరా డబ్బులు 1650 రూపాయలు, 550 చొప్పున 1650 రూపాయలు తీసుకొని రారా బాబు అని చెప్పంటే ఇదిగో వస్తున్నానని చెప్పని ఆయన 9 గంటలకి నేను 7:30కి దిగితే 9:30కి వచ్చేసి మా అబ్బాయి రమేష్ ఉంగరం తీసుకొని వచ్చాడు. వస్తే పొద్దున్న ఎవరు పెట్టుకోలేదు నా డబ్బులు అన్నాడు. అంత పెద్ద హిస్టారికల్ కారం చేడు కేసుకి స్లీపర్కి 1650 రూపాయలు, ఒక్కొక్కరికి 550 రూపాయలు చొప్పున డబ్బులు లేవాయా అంత పెద్ద కేసుకి వెళ్ళడానికి. 68 ఉద్యోగాలు, 63 ఎకరాల పొలం, 40 ఎకరాల ల్యాండ్ పర్చేస్తే 1650 రూపాయలు కేసు లేవు. మరి ఇది తిరుగుడు పడేలాగా ఉందని మా ఓడి తిమ్మ సొంతం సార్ సిస్టమ్ పెట్టుకుంటుంది మా కమిటీలు అవన్నీ. అర్జెంటుగా ఫోన్ చేసి 5000 రూపాయలు తీసుకుంటారు. ఏంటంటే వాళ్ళు ఒక అరగంటలో తిమ్మ సొంతం నుంచి 5000 రూపాయలు తీసుకొచ్చి ఇస్తే అప్పుడు ఆటలో నుంచి 1650 రూపాయలు టిక్కెట్లు తీసి భగత్ సింగ్కి పంపిస్తే, భగత్ సింగ్ గగారీనికి పంపిస్తే, గగారీను ఈక్యూలో కన్ఫర్మ్ చేస్తే ఆదివారం జీటీకి మేము మళ్ళీ సులోచన మా ఇంట్లో అన్నీ వండుకొని మళ్ళీ తీసుకొని వెళ్తాం. అప్పుడు మన కరుణ్ రాజు అక్కడ ట్రైబల్ మినిస్టర్ దగ్గర పిఎస్కుంటున్నాడు. ఆయన ఇంట్లో మీరు ఎక్కడ రావద్దు, అప్పుడు బాంబేలో బ్లాస్టింగ్స్ జరుగుతూ ఉంటాయి, నువ్వు అక్కడే ఉన్నాడంటే ఆయన దగ్గరికి వెళ్తే పాపం ఆయన కేసు మొత్తాన్ని జాగ్రత్తగా చూశారు. మమ్మల్ని రోజు కారులో తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టేవాడు. ఎంఎన్ రావు గారు 2.5 రోజు ఆర్గ్యుమెంట్ చేశాడు ఈ కేసులో. లావు నాగేశ్వరం చెక్ చేయడు, ఆయన ముద్దాయిల తరఫున 1.5 రోజు చేశాడు. తారకం గారు 20 నిమిషాలు సేపు చెప్పాడు. ఈ విధంగా జరిగిన తర్వాత అప్పుడు కేసులో హైకోర్టు ఏదైతే కొట్టేశారో సుప్రీంకోర్టులో కేసు మొత్తం కూడా లోయర్ కోర్టులో ఏదైతే 5 లైఫ్ ఇచ్చారో, 4 వృద్ధ నేరస్తులకు ఇచ్చారో, ఐపీసీ 148 కింద 46 మందికి ఇచ్చాడు. హైకోర్టు తప్పు, లోయర్ కోర్టు శిక్ష కరెక్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తీసుకొచ్చాం. అంటే ఇన్ని ఇబ్బందులు పడతా ఈ పద్ధతిలో ఆ కేసులు మొత్తాన్ని కూడా చేయించాము. ఇవాళ అందుకని ఇవాళ కారం చేడి కేసు అది కూడా మనకు జరగదనుకో మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తాము. అలాగే ఈ రోజున అది కేసుకు సంబంధించి ఇక ఉద్యమం పరంగా కానీ చూసుకుంటే కారం చేడు బాధితుల ఐక్య కార్యాచరణ కమిటీ పేరుతోటి మన మొత్తం ఉద్యమం మొత్తం కూడా జరిగింది. దానికి ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఒక పూట మానుకొని కూడా భోజనాలు పంపించారు. ముస్సోరీలో ఐఏఎస్ ఐపీఎస్ చదువుకునే ట్రైనింగ్ వాళ్ళు కూడా మానుకొని పంపించారు. గ్రామాల నుంచి లారీలు బియ్యాలు ఇవన్నీ వచ్చి ప్రజలే పోషించుకుంటూ వచ్చారు. అంటే కారం చేయడం వల్ల ఎప్పుడైతే వాళ్ళు 1000 మంది 4 గ్రూపులుగా చేరి వీళ్ళందరినీ నరుక్కుంటా చంపుకుంటా ఎప్పుడైతే వచ్చారో రేపు కేసులు కానీ అటెంప్ట్ రేపు కేసులు కానీ 3 కేసులు మొత్తం కూడా ఫైల్ అయినాయి. ఎప్పుడైతే ఈ మొత్తం కూడా జరిగినాయో ఈ జరిగినటువంటి కేసులు మొత్తం కూడా ఈ ఆగస్టు 13వ తారీఖు హైదరాబాద్లో ఏం చేశారంటే మనోళ్ళు తారకం గారు, బత్తుల పన్నయ్య, గద్దరందరూ అంబేద్కర్ యువజన సంఘాలు, దళిత సంఘాల ఆధ్వర్యంలో 30,000 మంది బోర్లు వర్షం పడుతుంటే 30,000 మంది ఒక 5 గాడిదలను తీసుకొచ్చారు. ఈ గాడిదలకి మెడలో ఏ వేసారంటే సంతనూతలపాడు ఎమ్మెల్యే, తాడికొండ ఎమ్మెల్యే, రిజర్వేషన్ ఎమ్మెల్యే బోర్లు గాడిదలకు కట్టించేసి ఈ గాడిదలను పట్టుకొని 30,000 మంది అసెంబ్లీ దాకా ఊరేగిద్దా తీసుకెళ్ళారు. అది పెద్ద చరిత్ర అన్నమాట. అంటే ఆ విధంగా జరిగి 30,000 మందితోటి అక్కడ జరగటము. ఆ తర్వాత అక్కడ ఆ ప్రోగ్రాలు జరుగుతుంది. కత్తి పద్మారావు గారి క్యాంపులో ఉండి వీళ్ళందరినీ వచ్చే జనాల్ని రిసీవ్ చేసుకుంటాం, వాళ్ళందరికీ ఉపన్యాసాలు చేయటం, వచ్చిన వాళ్ళు మోటివేట్ చేసేటటువంటి కార్యక్రమం పద్మారావు గారు చూస్తూ వచ్చారు. మధ్య మధ్య తారకం గారు కూడా వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు. అలాగే ఆగస్టు 22వ తారీఖున రిలే నిరాధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాధ్యక్షులు చేయాలని చెప్పని పెట్టారు. ఆ కాల్ ఇచ్చారు పద్మారావు గారు, తారకం గారు. ఎప్పుడైతే
రిలే నిరాహార దీక్షలు పెట్టారో అదే రోజున ఏం చేశారంటే ఆగస్టు 22వ తారీఖున తేళ్ల జనసును తేళ్ల లాభాలు అనేటటువంటి వాళ్ళని తేళ్ల లాభాలు తేళ్ల జనసునిద్దరు కూడా ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు చీరాల ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర. రెవెన్యూ వాళ్ళు ఎప్పుడైతే 10 రోజులైనా రాలా, అప్పుడు ఏం పేరు చేస్తే బాగుంటుంది, చలో చీరాల పిలిపియ్యాలి అని చెప్పలేకి దీనికి ఒక మంచి పేరు పెడితే బాగుంటుంది అని చెప్పని పద్మారావు గారు తారకం గారు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అనుకోవటం జరిగింది. అప్పుడు బొజ్జ తారకం గారు ఏం చేశారంటే హిందూ మహాసభను బేస్ చేసుకొని దళిత మహాసభని పెట్టాడు. ఈ దళిత మహాసభ పేరుతో చలో చీరాలు పిలిపిద్దాము అని పద్మారావు గారితో తారకం గారు చెప్పారు. ఈ చెప్పేలేక అక్కడ శెట్టికర్ణం రాజా, జొన్నలగడ్డ చూసి పేరు నాగభూషణ క్యాంపులో ఉండరు. ఉండి పద్మారావు గారి దగ్గరికి, ఏం పద్మారావు, దళిత మహాసభ మేము పెట్టి చేస్తుంటే కంచేచర్ల ఇచ్చి మీరు ఎందుకు దళిత మహాసభ మా పేరు పెట్టుకుంటున్నారు అన్నాడు. నేను కదా పెట్టింది, తారకం గారు పెట్టింది, తారకం గారిని అంటున్నాను. అప్పుడు తారకం గారి దగ్గరికి వెళ్తే మీరే జిల్లా వరకు పరిమితమయ్యా, నేను హిందూ మహాసభను బేస్ చేసుకొని ఈ ప్రోగ్రాం మొత్తం కూడా పెట్టానయ్యా, కాబట్టి ఇది మనం అంటే దళిత మహాసభ ఎక్స్పోజ్ అవటం మంచిదే కదంటే అప్పుడు మేము క్రాంతి, భగత్ సింగ్, మేము అందరమే కోజేం సన్న అందరం కలిసి వాళ్ళు నాకు పరిచయాలు ఉంటాయి కదా గతంలో, వాళ్ళ దగ్గర పోయి ఏందన్నా దళిత మహాసభ ఎక్స్పోజ్ అయితే మంచిదే కదా, ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ మన దానికి దళిత మహాసభ మీదే అని చెప్పని అప్పుడు ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ కారం చెడు బదులు ఐక్య కార్యాచరణ కమిటీ పేరుతో 2 కలిపి చలో చీరాలు ఇస్తే చలో చీరాల దగ్గరగా 3 లక్షల మంది జనం మొత్తం కూడా రావటం జరిగింది. అప్పుడే గద్దరన్న అండర్ గ్రౌండ్ నుంచి వచ్చాడు. దళిత పులులమ్మ అనే కారము చెడుపు సాగుల మీద కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ, కారము చెడులో కలదొక పల్లె పేరురా బాలిక పల్లె, బాలా సాహెబ్ పోయే వడ్డెలకు బాలిక పల్లె తల్లి లాంటిది. అరే మాదిక పల్లె పేరు వింటరా కమ్మదొర్లకు కాళ్ళు వలుకురా పరిశీలెత్తి మరి పత్తి బాడితే, అరే పరిశీలెత్తి మరి పత్తి బాడితే ఊరు పొర్లకే వచ్చబడుతుంది దళిత పులులమ్మ. అరే కాలవ కింద వేల ఎకరము కమ్మదర్తలో కాళ్ళ కిందరా, అరే మంతుల తంతులు చీలింగొచ్చిన చెట్టు భూమి చేజారలేదురా, అరే పొగాకు రెమ్మలు పొగరు పెంచిన పత్తి చేలు మరి నెత్తికెక్కినాయి, ఒడ్డికి ఒడ్డి సినిమా రంగం వరాల వర్షం నరాలకెక్కే, అరే కమ్మ దర్శనం కాదని అంటే కాలములో దేశమవుదేలురా అట్టి దొరకో పక్కన వరలో, అరే మాదిగ పల్లె దళిత పులులురా దళిత పులులమ్మ. అరే కారం చెడుపు సాగుల మీద కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ. అరే కోడెలాంటి మరి కుర్రవాళ్ళురా సాగు నేర్చినారు, చదువు నేర్చినారు. అరే తునే అని ఎవడన్నంటే మాట చక్కగా రాని అంటారు, ఉన్న బట్టలే తెల్లగు తుక్కొని పల్లె పువ్వులా పల్లెలుంటారు. అరే ఆస్తులు పాస్తులు లేకున్నా కర్తగౌరవం ఉందంటారు, కుర్చీలో కూర్చొని కాపీ తాగితే ఉన్న ధరలకో కడుపు మంటరా. అరే ఎవడపు సొమ్మే అట్టలేదు మేము, అరే మా సొత్తు మా ఇష్టం అంటారు దళిత పులులమ్మ. అరే 75 నిండిన పండు ముసలిరా తేళ్ల భోజన, అరే మాదిగ పల్లెకు ముంచెమ లాంటి తేళ్ల ముద్దయ్యా తెగించి నెత్తి నెరిసిన వయసు బండిన రోషం గల్లా రైతు బిడ్డలు పంట పొలాలకు నెత్తులు తల్లి అరే విప్లవ జ్యోతులు వెలిగించారు. అరే ఎరుపు రంగులో మెరుపు రంగురా పల్లె వీరుడో గుండు రమేష్. అరే మాదిగ పల్లెకు మంట తగల పొలాల నుండి పల్లెకు తల్లి ఆయుధమిచ్చి రంజన కొడక అంతు చూపుతా ఆట ఆడిస్తా. అరే పిరిగి పొందలో నలుగుతూ ఉంటే అరే నెత్తురు బడిలో కలబడి పోరిన దళిత పులులమ్మ. అరే కారం చెడుపు సాగుల మీద కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ. అంటే ఈ విధంగా భక్తుల మీద అందరి మీద గద్దరన్న చాలా పాటలు పాడారు. అయితే ఈ విధంగా ఎప్పుడైతే చలో చీరాల ఇచ్చిన తర్వాత ఆ చలో చీరాలకి ఏం చేశారంటే మళ్ళా ఆ వేదిక మీద నుంచి
కర్ణం బలరాం అనేటటువంటి అతను దళారిగా వ్యవహరిస్తున్నాడు. ఇక్కడ ఆయన్ని చీరాల్లో గడియార స్తంభానికి ఏలాడదీస్తామని చెప్పి కత్తిపద్మారావు గారు పిలిపించారు. ఎప్పుడైతే ఇచ్చాడో ఆ లోపు రాస్తారోకో రైలు రోకి సెప్టెంబర్ 6వ తారీఖున ఒక కాల్ ఇచ్చారు. ఇచ్చేలేకి దేశమంతా రాస్తారోకో రైలు రోకులు మొత్తం సక్సెస్ అయింది. అదే రోజు బాధితులు మొత్తం కూడా ఐటీడీ కంపెనీ దగ్గర ఒక 500-600 మంది ఆడవాళ్ళు కూర్చుంటే అప్పుడు రాజశేఖర్ ఉంటే రాజశేఖర్ని అరెస్ట్ చేసి రాజశేఖర్ని ఏడ తీసుకెళ్ళారంటే రాజమండ్రి జైలుకి తీసుకెళ్ళారు. రాజమండ్రి కాదు, నెల్లూరు జైలుకి తీసుకెళ్ళారు. ఈ తీసుకెళ్ళిన తర్వాత ఆడవాళ్ళందరినీ పోలీసులు లాఠీ చార్జ్ చేసి క్లీన్ చేసిన తర్వాత పద్మారావు గారిని అరెస్ట్ చేయడానికి నాసాకింత చేయడానికి ఆర్డర్స్ ఇష్యూ చేస్తే ఆయన కొల్లా వెంకయ్య గారి ఆధ్వర్యంలో దేవతోటి నాగయ్య గారు కొరియర్గా వ్యవహరిస్తూ మొత్తం అండర్ గ్రౌండ్కి వెళ్ళి వచ్చాడు. ఆ క్రమంలో దగ్గరగా సలగల రాజశేఖరు వీళ్ళందరూ ఆ విధంగా జరిగిన తర్వాత అక్టోబరు 20వ తారీఖున అంటే మళ్ళా ఈ సైకిల్ ర్యాలీలు ఇవన్నీ చెయ్యండి, పద్మారావు గారు నాసాకింత చేసిన విడుదల చేయాలి, నాసాన్ని ఎత్తేయాలి, అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలనేటటువంటి దృక్పథంతో ఏం చేశారంటే అవి సైకిల్ ర్యాలీలు, ధర్నాలు, ర్యాలీలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ వచ్చాం. అటువంటి పరిస్థితుల్లో అక్టోబరు 6వ తారీఖున అంటే సెప్టెంబర్ 9వ తారీఖున సైకిల్ ర్యాలీలు అయిన పెట్టాం. అవన్నీ జరిగిన తర్వాత అక్టోబరు 6వ తారీఖున మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో చలో విజయవాడ పెట్టాం, గాంధీ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో. అప్పుడే మాస్టర్ జీ వచ్చి కొత్తగా అప్పుడే పాట రాసుకొని వచ్చాడు. అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాల ఉన్నట్టే సుక్కల గురవంగో. ఈ పాట ఆయన పాడుతూ ఉన్నాడు. బోర్డు వర్షం పడుతుంది, వర్షంలో జనం అందరూ తడిసిపోయాం. వర్షం ఎప్పుడైతే ఆగిందో పోలీసులు మొత్తం పద్మారావు గారి చుట్టూ కాంతి, భగత్ సింగ్, మేము అక్కడ ఉన్నటువంటి శాంతినగరం వాళ్ళు జయంతి పెట్టడంతా కవచంలా ఉన్నాం. ఆయన కనపడకుండా కవచంలా ఉంటే మా అందరం లాఠీ చార్జ్ చేసి గోడ దూకి తీసుకెళ్దాం అనుకొని మేమంతా చేతుల్లో ఎన్ని పెట్టి చేస్తే అప్పుడు వేసోళ్ళు చెనక్గా వచ్చి పట్టుకొని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి రాజమండ్రి తీసుకెళ్ళి రాజమండ్రి నుంచి అక్కడ జనం యాజిటేషను స్టార్ట్ అయిందని చెప్పి విశాఖపట్నం జైల్లో తీసుకొచ్చి పెట్టేశారు. ఆ దశలో అప్పుడు బొజ్జా తారకం గారు, బొత్తుల పొన్నయ్య గారు వీళ్ళందరూ కలిసి అక్టోబర్ 13వ తారీఖున చలో హైదరాబాద్ అని పెట్టారు. దీనికి మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ నుంచి అలాగే తమిళనాడు నుంచి అందరు ప్రతినిధులు వచ్చి గవర్నమెంట్కి ఒక వార్నింగ్ ఇచ్చారు. అక్టోబర్ 20 లోపున మీరు కానీ కారం చేడులో నాసా కింద అరెస్ట్ చేసిన కత్తి పద్మారావు, చలగల రాజశేఖర్తో పాటు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ విడుదల చేయాలి. కారం చేడు బాధితులకు చీరాల్లో పునరావాసం ఏర్పాటు చేయాలి. దగ్గుబాటి సెంచురామయ్యని అరెస్ట్ చేయాలి. సిబిఐకి కేసులు ఇవ్వాలి. ఈ డిమాండ్స్ తోటి ఎప్పుడైతే జరిగిందో అప్పటికి గవర్నమెంట్లో చలనం లేదు. అప్పుడు మన చెల్లి హేతువాదలక్ష్మి తారకం గారితో ఏమందంటే, ఎట్లయితే మనకి గవర్నమెంట్ దిగొచ్చేలాగా లేదు సార్, ఆడవాళ్ళందరితో కలిసి ఎన్టీ రామారావు దగ్గర అసెంబ్లీకి మెరుపు దాడి చేస్తాము, కాబట్టి ఆ విధంగా చేత ఉత్తమ్మ లక్ష్మి వాడు మూర్ఖుడు, కాల్ చేసేలా కాల్ చేస్తాడు, అసలు ఆ ప్రయత్నం పెట్టుకోగాలని చెప్పాడు. అని ఇది కాదంటున్నాడని చెప్తే మేమందరమే క్యాంపు దగ్గర ఉన్నాం. అంటే ఈ క్యాంపులో ఉన్నప్పుడే మా మీద కేసులు పెట్టడం, మమ్మల్ని అందరూ అరెస్టులు చేయటం, మేము బెయిల్ మీద బయటికి రావటం, మళ్ళీ క్యాంపు మొత్తం జేమ్స్ అన్న మా మీద, మీ మీద కూడా కాంతి, మా అందరి మీద కేసులు పెట్టారు, ఫాల్స్ కేసులు. ఇంకొక విషయం చెప్పంటారా, కత్తి పద్మారావు మా మీద, భగత్ సింగ్ మా జేమ్స్ మా మీద, ఆమె ఢిల్లీ రెబ్బమ్మ అనేటటువంటి ఆమె నా చీర పట్టుకొని లాగాడు, నా జాకెట్ పట్టుకొని ఇచ్చారని మా మీద 354 కేసు పెడితే మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసి ఇంకొన్ని కండిషన్ వేల మీద 4 రోజులు ఉండి వచ్చాం మేము.
అంటే అన్ని ప్రయోగాలు మా మీద చేశారు. చివరకు మా పద్మారావు మీద మా మీద అటెంప్ట్ రేపు కేసులు కూడా పెట్టారు, భగత్ సింగ్ మా అందరి మీద. మేమందరం అక్కడి నుంచి వచ్చాము. ఆ విధమైనటువంటి దశలో ఇక ఎన్ని చెయ్యాలో అన్ని ప్రయత్నాలు చేశారు. మేము బంతి కిందకు కొడితే బంతి పగలదు కదా, మేము పైకి లెగుస్తూనే ఉంటాం. ఆ విధంగా జరిగే క్రమంలో అప్పుడు హేతువాదలక్ష్మి చాలా ధైర్యంగా తీసుకొని, ఆమె ధైర్యానికి అందరూ ఒకసారి సపోర్ట్లు కొట్టాలి. అప్పుడు వీళ్ళు అంటే వాడికి తిండి కొనవలేదు, పేటకో పూట యూనివర్సిటీ నుంచి వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, కొరత లేదు అసలు. ఉద్యమానికి డబ్బులు సమృద్ధిగా ఉంటున్నాయి, పాంప్లెట్లు వస్తున్నాయి, పోస్టర్స్ వస్తున్నాయి, టెలిగ్రామ్ చేస్తున్నాము. ఈ అన్ని దశలో జరిగినప్పుడు ఇక్కడ హేతువాదలక్ష్మి చెప్పబోయే ముందు ఇంకొక విషయం చెప్పాలి. పెద్ద అబ్బాయి అని చెప్పని నెల్లూరులో ఒక ఉద్యోగస్తుడు, ఆయన ఏం చేశాడు, ఈ జరిగిన మొత్తం కలిపి పెద్ద అబ్బాయి ఆయన ఏం చేశాడు, స్టేట్ బ్యాంకులో పనిచేస్తాడు. ఆయన ఏం చేశాడంటే సుప్రీంకోర్టు ఒక పెద్ద టెలిగ్రామ్ చేశాడు. అయా కారం చేయడం ఈ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది, ఆడ ఆర్టికల్ 14 లేదు, 21 లేదు, 19 లేదు, ఆర్టికల్ 17 లేదు, ఇవన్నీ పెట్టి మొత్తం టెలిగ్రామ్ చేసేసేలకి జడ్జి గారు ఏం చేశారంటే అర్జెంటుగా దీనికి కౌంటర్ మొత్తం ఫైల్ చేయమన్నారు. అంటే ఒక టెలిగ్రామ్ని టేక్ ఆన్ ఫైల్గా తీసుకొని సుప్రీంకోర్టు ఇమీడియట్గా వాళ్ళ డిమాండ్స్ మొత్తం కూడా నెరవేర్చని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఆ విధంగా జరిగింది. అటువంటి దశలో కూడా ఎన్టీ రామారావు ప్రభుత్వం దిగిరాకపోతే అప్పుడు మన హేతువాదలక్ష్మి అన్ని పేటలు తిరిగి జనాన్ని కూడగొట్టి దగ్గర 600 మంది జనంతో మద్రాసు హైదరాబాదు ట్రైను అది 9:30-10 వచ్చింది చేరాలి. ఆ ట్రైన్ మొత్తానికి రిజర్వేషన్ అన్నీ, ఆ ట్రైన్ మొత్తం మేమే ఎక్కించాం. అక్కడ మళ్ళీ ఇక్కడ మేము క్యాంపు చూసుకోవాలి. అట్లా మొత్తం వెళ్ళిపోయి దానిలో పద్మారావు గారు భార్య వెళ్ళారు, వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు. అయితే వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అసెంబ్లీ దగ్గరికి వెళ్తాం చెప్పింది కదా చెల్లెలు. అప్పుడు ఎన్టీ రామారావు ఇంటి ముందు ఏమి నినాదాలు, చెట్టు మీద కొంగ ఎన్టీఆర్ దొంగ, చేతగాని ముఖ్యమంత్రి, చేత కాకపోతే దిగిపో, దిక్కు మొక్కు లేని జనం ఒక్కొక్క దగ్గర కణం చెమ్మ కంఠనాదంతో వస్త్రం కాసుకోండి. అంటే తెలుగువాడు అన్నా తెగ మనిషిని తున్నా, కారం చేడోళ్ళు 6 రక్తం చాలిపోతే ఇక్కడ మేము చాలామంది ఉన్నాం, మా రక్తం కూడా తీసుకో అంటే చిన్న పదాలు అయ్యా, చిన్న మాటలు అయ్యే. కాబట్టి ఆ విధమైనటువంటి పద్ధతిలో 28 డిమాండ్స్ మీద యూత్వర్షం సుబ్బారావు గారు చెప్పటం ఇదంతా జరిగితే చివరికి ఏమైంది అంటే మొత్తం మీద ఎన్టీ రామారావు దిగిరాటం 28 డిమాండ్స్ మొత్తం కూడా 28 డిమాండ్స్ మొత్తం కూడా నెరవేర్చడం. ఆ తర్వాత కవి పద్మారావు గారు నాశా కింద అరెస్ట్ అయినటువంటి ఆయన సలగల రాజశేఖర్ రావటం, ఆయనతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ జరిగిన వాళ్ళందరూ కూడా అందరూ బయటకు వచ్చారు. ఎంత దురదృష్టం, ఎంత 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 ఇదంటే చెలో హైదరాబాద్ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా నుంచి ఒక్క రోడ్డు వస్తున్నాడు, బండి ఆగిందని పాస్ పోసుకుందామని చెప్పని వెళ్తే అతను బండి మూవ్ అయ్యేలేకి వస్తా స్లిప్ అయిపోయి పడి ఆయన కాలు మొత్తం కూడా పోయింది. ఆయన ఈ మధ్య ఇటీవలే చనిపోయాడు. అంటే ఎన్ని త్యాగాలు కారం చేడు ఉద్యమానికి చేస్తే పొలం కాపలా మీద ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పొలం కాపలా కాసే కర్రలు మొత్తం కూడా కింద పడేసేసాడు. కూలికి పిలవల, జనం ఎక్కడెక్కడో పోయి బతుకుతా వచ్చేసారు. ఆ విధంగా ఎంతమందో పోరాటం చేస్తే కానీ ఇది నెల్లూరు రంగయ్య అంటే ఆయన ఎంప్లాయ్, ఆయనకి 1,50,000 రూపాయలు జీతం, బ్యాడ్జీలు పెట్టాడు, మొత్తం సున్నూరు అప్పుడు తీసుకొని వచ్చేసాడు. ఆర్టిస్టోకుతో భీమవరం అక్కడ విజయవాడలో చనిపోయాడు. ఎందరి త్యాగాలు ఒకళ్ళ వల్ల అవుతుందా ఇది? ఇక్కడ వచ్చి భీమసేను మన రాజేంద్ర ప్రసాద్ అక్కడ కూర్చుంటే మీటింగ్ అయిద్దా? ఎంతమంది అయితే అవుతుంది? కాబట్టి ఏ వ్యక్తి వల్ల ఈ ఉద్యమం కాలేదు. అనేక మంది కదిలితే కానీ ఈ ఉద్యమం మొత్తం కూడా కాలేదు. అప్పుడు పద్మారావు గారు బయటకు వచ్చేసిన తర్వాత అప్పుడు మొత్తం అరే మీ పెళ్లి కానటువంటి వాళ్ళందరికీ పెళ్లి చేసుకుంటే కుటుంబం అయిపోతే వాడికి ఇల్లు వచ్చింది, పొలం వచ్చింది అని చెప్పంటే ఎన్ని వాహాలు 60 పెళ్లిళ్ళు మొత్తం కూడా చేశారు.
69 పెళ్ళిళ్ళు మొత్తం చేశారు. అంటే ఆ విధంగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేశారంటే, మన ఎప్పుడైతే ఈ సామూహిక వివాహాలు ఇవన్నీ జరిపించేశాడు, ఈ జరిపించిన తర్వాత తెనాలిలో ప్రథమ మహాసభలు ఏర్పాటు చేశాడు. ప్రథమ మహాసభలో హేతుశ్రీ యొక్క ఆధ్వర్యంలో 1986 సంవత్సరంలో హేతుశ్రీ యొక్క ఆధ్వర్యంలో మహాసభలు మొత్తం కూడా స్టార్ట్ చేయటం అనేటటువంటిది జరిగింది. తర్వాత రెండవ మహాసభలు ఇక్కడే విశాఖపట్నంలో కొప్పుల ప్రజ్ఞానంద యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ చేయటం. అప్పుడు గద్దరు అండర్ గ్రౌండ్లో ఉంటే యువల పక్క వాళ్ళ అమ్మాయి కుమార్తె వెన్నెల వీళ్ళందరూ రావటం అనేటటువంటి జరిగింది. ఆ తర్వాత జరుగుతున్నటువంటి క్రమంలో ఇక్కడ మా మేనిఫెస్టోలో కూడా ఏమనుకున్నామంటే, కేవలం అంబేద్కర్ యొక్క ఈ విధానం అనేదే కాకుండా, ఎందుకంటే కత్తి పద్మారావు గారు మార్క్సిస్టు అవగాహనతో వచ్చినటువంటి ఆయన హేతువాద సంఘంలో కూడా రాయపూడి వెంకటాద్రి గారితో మీరు ఎంఎన్ రాయిలో మేము మార్క్స్కు సంబంధించిన హేతువాదులను బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఎస్వి రావు గారితో ఉన్నప్పుడు మీరు రివిజనిస్టు వీళ్ళని చెప్పని మళ్ళీ ఆయనతో డిఫర్ అయ్యి వచ్చాడు. దీనిలో ఏమంటాడంటే, ఈ మేనిఫెస్టోలో రాసినటువంటి దాంట్లో కూడా ప్యూర్ అంబేద్కరిజం ఒక్కటే కాకుండా ఈ వర్గ పోరాటం కూడా అవసరము. ఈ ఇది మేనిఫెస్టోలో కూడా రాశాడు. ఈ మేనిఫెస్టోలో ఏమంటాడంటే, మరి ముఖ్యంగా మహాత్మా పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిద్ధాంత పోరాటాలను ఆచరణకు ఉద్యమాన్ని కూపిరి చేసుకోవాలి. అదే సమయంలో ప్రపంచ పీడిత వర్గానికి విముక్తి కలిగించిన వర్గ పోరాట నాయకుల యొక్క సిద్ధాంతాలను దళిత ఉద్యమానికి సహాయం చేసుకోవాలి. అంటే ఇది నీళ్ళాలు దాని కింద ఈ మేనిఫెస్టో మొత్తం కూడా చేయటం అనేటటువంటిది జరిగింది. ఆ విధంగా మహాసభలు ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు మేము నెల్లూరు ఈసీలో ఏం చెప్పామంటే, పద్మారావు గారికి ఈసీ మొత్తం కూడా ఆ రోజు పల్లబోలు సాంబయ్య ఉన్నాడు, మెట్లంగడ సుబ్బయ్య గారు, మేము, మా మస్తానన్న, తారకం గారు వీళ్ళందరూ ఉన్నారు, గురప్పన్నాడు. దళిత మహాసభతో మాలామాదిగలు మొత్తం ఐక్యత అయ్యారు, ప్రజల ఐక్యత అయ్యారు నెల్లూరు ఈసీలో. మీరు తక్షణమే ఈ ఐక్యత చెడకుండా కోసం ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభను పొలిటికల్ పార్టీగా పెట్టుకున్నాం. పద్మారావు గారు పెడతానికి ఇల్లేదు, ఇది సోషల్ మూమెంట్గానే ఉంటుంది, కుదరదని చెప్పాడు. అప్పుడు పల్లబోలు సాంబయ్య, మెట్లంగడ సుబ్బయ్య కొంతమంది మొత్తం కూడా బయటకు రావటం జరిగింది. అదే కానీ ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, టీఆర్ఎస్ పెట్టాడు. టీఆర్ఎస్ను పొలిటికల్ పార్టీగా పెట్టకపోతే, ఉద్యమంగా ఉంటే అట్లని అదే రోజు కానీ ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభను పొలిటికల్గా పార్టీగా పెట్టుంటే ఇవాళ మనం మొత్తం కూడా అధికారంలో ఉండడానికి అవకాశం ఉంటుంది అని చరిత్రలో పెద్ద తప్పిదం దళిత నాయకులు మొత్తం చేశారు. ఆ తర్వాత కాంశీరామ్ గారు 1978లో పే బ్యాక్ టు ద సొసైటీ పెట్టాడు. దగ్గర 1982 ఆ ప్రాంతంలో ఇది బాబు సబ్బ అనేటటువంటి పెట్టాడు. 84 బహుజన సమాజ్ పార్టీ. దానికన్నా ముందు 78లో పే బ్యాక్ టు ద సొసైటీ, 80 ఆ ప్రాంతంలో బాంసం పెట్టాడు కాంశీరామ్ గారు. ఆ తర్వాత 1984 ఏప్రిల్ 14 బహుజన సమాజ్ పార్టీ పెట్టాడు. పెడితే ఎప్పుడైతే ఈ బహుజన సమాజ్ పార్టీ పెట్టేశాడో కాంశీరామ్ గారు, దాన్ని బొత్తుల పొమ్మయ్య గారు వాళ్ళందరూ స్టడీ చేసి మన నాయకులు ఇంగ్లీష్ పేపర్ చదవరు. అంటే 84లో పెట్టిన పార్టీ 85లో మనం ఉద్యమం చేస్తున్నాం, 86 ఆ పార్టీ ఒకటి ఉందని మన నాయకులకు తెలియాలి కదా. ఆ కాంశీరామ్నే రిసీవ్ చేసుకోలేదు. చివరికి బత్తుల పొన్నయ్య గారు లాంటి వాళ్ళు ఉండి తారకం గారితో చెప్తే తారకం గారు పోయి మాట్లాడిస్తే 89లో కాంశీరామ్ గారు ఎందుకు ఇచ్చాడంటే డేటు, ఎక్కడైతే ఒక ఉద్యమం నడుస్తుందో ఆ ఉద్యమం ఉన్న దగ్గర మనం పార్టీ పెడతానికి అవకాశం ఉంటుందని చెప్పని ఆయన 89లో ఇక్కడ తీసుకొస్తే అక్కడ మనం హైదరాబాద్లో ఒక మీటింగ్ జరిగింది. ఈ జరిగిన తర్వాత దాన్ని సపోర్ట్ చేయాలంటే బహుజన సమాజ్ పార్టీ కాంశీరామ్ ఎవరితో కలుస్తాడు ఎందుకని మళ్ళీ పద్మారావు గారు వ్యతిరేకించారు. ఎప్పుడైతే ఈ బీఎస్పీని కాదని ఈయన బీఎస్పీని చేయాలని కొంతమంది ఈ విధంగా ఉన్నటువంటి క్రమంలో అప్పుడు మేమందరం బీఎస్పీ కావాలంటే లీలా కుమారి
దుర్గం సుబ్బారావు పెళ్లికి విజయవాడ వచ్చి బజ్జా తారక వాళ్ళ అనుసరుల మొత్తాన్ని దళిత మహాసభ నుంచి బహిష్కరిస్తానని స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళందరూ తొలగిస్తాం అని ఇచ్చాడు. విజయనగర కాలంలో ఈసీ అయితే చివరికి ఏదైనా షోకాజు నోటీస్ ఇచ్చావు. ఏవయా బహుజన్ సమాజ్ పార్టీకి సపోర్ట్ చేద్దామంటే కాదన్నావు. నువ్వు మళ్ళీ అంబేద్కర్ 100 సంవత్సరాలు చెప్పి నువ్వు సొంతగా పూర్ పీపుల్స్ పార్టీ అనేటటువంటి పెట్టావు. మరి పూర్ పీపుల్స్ పార్టీ పెట్టినప్పుడు పూర్ పీపుల్స్ పార్టీ అని పెట్టే పీపీపీ అని మరి ఎవరిని అడిగి పెట్టామని చెప్పి షోకాజు నోటీస్ ఇస్తే దానికి సమాధానం లేకుండా వీళ్ళందరినీ బహిష్కరించారని చెప్పంటే మేము 1992లో మే నెలలో అంటే ఫిబ్రవరి ఆ ప్రాంతంలో మేమేం చేసామంటే ఒంగోలులో ఒక పెద్ద మహాసభలు జరిపాము. మహాసభలు జరిపితే గద్దరోళ్ళు వాళ్ళ గద్దరన్న వాళ్ళందరూ బస్సు వేసుకొని హైదరాబాద్ని కంచాయిలయ్య నారుగోని ఇప్పుడు వీళ్ళందరూ కలిసి వచ్చేస్తే అప్పుడు మేమేం చేసామంటే పొలిటికల్ పార్టీ లేకుండా చంపినోడు కోట్లు వేస్తావా, తెలుగుదేశం చంపారు, కాంగ్రెస్ కోట్లు వేసాం, కాంగ్రెస్ కోట్లు వేసాం, సుండూరులో చంపారు, ఎవరికి వేయాలి మనం? కాబట్టి ఇది కరెక్ట్ కాదు అనేటటువంటి ఉద్దేశంతో అప్పుడు మేము పొలిటికల్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ, సోషల్ మూవ్మెంట్ ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ 2 మెంబర్షిప్లు ఉంటాయని చెప్పని మేమేం చేసామంటే మహాసభలు జరిపాం. అప్పుడు పద్మారావు గారు సపరేట్గా అయిపోయి బీఎస్పీకి అగనిస్ట్గా ఆయన ఒక సభ పెట్టుకొని చేసి అప్పుడు దళిత మహాసభ జరుగుతూ వచ్చింది. 89 నుంచి భగత్ సింగ్ కానీ మేము కానీ అట్లానే చాలామంది కాంశీరామ్తో పాటు ఉన్నటువంటి వాళ్ళు, కాంశీరామ్ పాటుతో తిరిగినటువంటి వాళ్ళు మేమంతా. అంటే ఆ విధంగా జరుగుతున్నటువంటి క్రమంలో ఎప్పుడైతే 1994లో శక్తి ప్రదర్శన వచ్చింది, అక్టోబర్ 30, 1994లో శక్తి ప్రదర్శన సికింద్ర పేరాడు గ్రౌండ్లో పెట్టాడు. 10 లక్షల మంది వచ్చారు జనం. 10 లక్షల మంది వస్తే అప్పుడు ఎన్టీ రామారావు గారు భయపడిపోయి అరే ఈ మాలామాదిలందరూ అయితే బహుజన సమాజ్ పార్టీ తరఫున వెళ్ళలేరు, మనకి మొత్తం ఇదైందని చెప్పని చంద్రబాబు నాయుడిని ఎత్తిరాజులు ఇద్దరు కూడా కాంశీరామ్ గారు ఎన్టీ రామారావు గారు కాంశీరామ్ గారి దగ్గర వీళ్ళిద్దరు పంపించారు. చంద్రబాబు నాయుడు ఎత్తిరాజులు వాళ్ళు ఇద్దరు వచ్చారు. వాళ్ళు పోలిట్ బ్యూరో సభ్యులప్పుడు టీడీపీకి వచ్చి ఏమడిగారు అంటే మా పొత్తు పెట్టుకుందామని మా ప్రెసిడెంట్ పంపించాడు సార్ అన్నాడు. ఎన్ని సీట్లు ఇస్తారేంది అన్నాడు. 30 సీట్లు ఇద్దామని చెప్పాడు సార్. లేదంటే కూర్చొని సర్దుబాటు చేసుకుందాము అన్నాడు. ఇంకేం చెప్పాడు, 32 మంత్రివర్గం కూడా ఇస్తాం సార్ అని చెప్పాడు. ఈ చర్చలు జరిగినాయి. ఎప్పుడైతే ఈ చర్చ మొత్తం జరిగిందో అక్కడ ఈలోపు ఈ జరిగి మాట్లాడుకున్న దశలో చింతామోహన్ వచ్చాడు. చింతామోహన్ వచ్చి ఆయన పివి నరసింహరావు గారు మీతో మాట్లాడతాడు అని చెప్పని కాంశీరామ్ గారి దగ్గరికి వచ్చాడు. చింతామోహన్ వచ్చి వీళ్ళిద్దరికి అరేంజ్ చేసిన తర్వాత కాంశీరామ్జీ ఈయన మన ప్రధానమంత్రి పివి నరసింహరావు, కాంశీరామ్జీ ఈడ మాకున్న ఓటు బ్యాంకు మాలా మాదిగలు ఎస్సీలు మీకు వైపు వచ్చారు బాగానే ఉంది. వీళ్ళు పోయి మీరు టీడీపీతో కలిస్తే మీకు ఎంతైనా కానీ సీట్ లేదప్ప, కాకపోతే 2, 3 మంత్రివర్గంతో మీరు అధికారంలోకి రాదు కదా. ఉత్తర భారతదేశం వాళ్ళంతా నన్ను తెచ్చేయమంటున్నారు. నువ్వు ఒక పని చెయ్యి, ఈ ఒక్కసారికి ఆంధ్రాను వదిలేసాయి, యూపీకి నేను నిధులు ఇస్తాను, యూపీలో పోయి నువ్వు అధికారంలోకి కానీ వస్తే అక్కడ ఉత్తరప్రదేశ్లో ఆ సీట్లు తగ్గితే నాకు ప్రధానమంత్రితో కూడా వాళ్ళు రాకుండా ఉంటారు అని చెప్పని అప్పుడు ఉత్తరప్రదేశ్ మొత్తానికి కూడా పివి నరసింహరావు నిధులు ఇస్తానన్నాడు. అప్పుడు ఎన్టీ రామారావు గారి దగ్గరకు పోయి కాంశీరామ్ గారు కాదన్నారు కదా, నాకు 60 సీట్లు ఇవ్వన్నాడు, 4 మంత్రివర్గం ఇవ్వన్నాడు. ఇప్పుడే కదా కాంశీరామ్జీ మీ క్యాడర్ వీళ్ళంతా లాంగ్ రన్లో మనం కలిసి పనిచేస్తాం, 40 సీట్లు తీసుకోమన్నాడు. మళ్ళీ మాట్లాడుకుందామని వచ్చాడు. అంతే సంగతం. 94లో మాయావతి ముఖ్యమంత్రి అయ్యింది అక్కడ. అప్పుడు కాంశీరామ్ గారిని అడిగాం, తారకం వాళ్ళంతా రిజైన్ చేసింది అప్పుడే. మేము అడిగాం చాలామంది కార్యకర్తలు, కాంశీరామ్జీ 89 నుంచి మేమంతా సైకిళ్ళు తొక్కి బీఎస్పీ వచ్చిందని మేము ఆశపడి అంత చేస్తే అది ఆయన పేరేం పేరు చచ్చిపోయాడు గౌడ సత్రం శంకర్ గౌడు. మేము అందరూ చాలామంది అడిగితే ఆయన ఏమన్నాడంటే అవకాశాలు వస్తాయి, పెద్ద ప్రయోజనం కోసం చిన్న ప్రయోజనం వదులుకున్నాం అన్నాడు. పెద్ద ప్రయోజనం కోసం చిన్న ప్రయోజనం వదులుకున్నాం, ఇంకోసారి అవకాశం వస్తాయి చేద్దాం అన్నాడు. ఆ విధంగా అట్లా అయిపోతాం. రెండోసారి వచ్చేకి
ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు మరి వీళ్ళు సీట్లు అడిగితేనే ఇవ్వమన్నారు, సీట్లు అడిగితేనే ఇవ్వమన్నారు, వీళ్ళిద్దరు కలవకూడదు, ఎట్లా చేయాలా ఏందని చెప్పని అప్పుడు సదాలక్ష్మి పాంప్లెట్ వేసుకొని తిరుగుతున్నాడు కృష్ణమాదిగా, ఏది వర్గీకరణ పేరుతోటి. అప్పుడు చంద్రబాబు నాయుడు పిలిచి జన్మభూమిలో పోస్టులుగాను కృష్ణమాదిగా ఆయన వేసిన పాంప్లెట్ రెండు పోస్టులు చూడండి కరెక్ట్గా, మొత్తం మేమే మొత్తం చూస్తాము, ఈ ఉద్యమానికి మొత్తం వెన్నుతన్నుగా ఉంటామని చెప్పి అన్నాడు. అరే కసితో కథలండిరో కత్తులు పట్టండిరో రోసమున్న మేసమున్న కమ్మలన్న బిడ్డలారా, అరే అసేతుచే అంటేనో దండమయ్యే మనము దండమయ్యే ఆ మొండ మనవాడి మీదకే బిడ్డేలే బిందంట. అరే రాష్ట్రంలో దేశంలో మనమంటే లెక్కలే, మన ఊరు మాదిగలకు మనం లెక్క లేకపోయే, వారే బట్టెల పొల్లాడేటి బట్టెలంజ కొడుకులను మన పక్కన కూర్చొని కాఫీ నీళ్లు తాగుతుండు. అరే ఇస్తిరి బట్టల గట్టి సెంటర్లో తిరుగుతుండు. ఏటుకు ఒక్కడు చొప్పున ఎగరేసి నరకాలి. అరే కంబోడుకు పుట్టుకుంటే, అరే కంబోడుకు పుట్టితే కత్తులందు కొన్నిరో, కంబోడుకు పుట్టుకుంటే కమ్మగా పడుకొన్నిరో. ఆ విధంగా దాడి చేసినటువంటి కారంచేడులో కమ్మవాళ్ళు ఏదైతే కారంచేడు ఉద్యమం, సుళ్ళూరు ఉద్యమం ఏ అయితే ఈ మొత్తం జరుగుతున్నాయో, ఏ బహుజన్ సమాజ్ పార్టీని అయితే మనం మొత్తం కూడా ఉన్నామో, అదే బహుజన్ సమాజ్ పార్టీని దెబ్బతీయటానికి చంద్రబాబు నాయుడు వీళ్ళు మొత్తాన్ని పిలిస్తే మన ఎంఆర్పిఎస్ అధినాయకుడు పోయి కంచూరు నాయుడు వాళ్ళ అమ్మ నాన్న కాళ్ళు మొక్కి అక్కడి నుంచి పాదయాత్ర. ఎవరి కోసం ఎవరికి దాడి జరిగింది? ఎవరి కోసం ఎవరికి జరిగింది? ఏడేం కత్తులు వండుకుంటురా, కమ్మడుగు పట్టుకుపోతే కమ్మకు పడుకుంటురా అంటే వీడికి ఈ విధంగా జరిగి దాడులు జరిగితే అదే ఉండి అక్కడ పోయి చేయటువంటి. కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమం బహుజన్ సమాజ్ పార్టీని దెబ్బతీసి వచ్చినటువంటి ఇవాళ పరిస్థితి ఏంది? ఎలాంటి పరిస్థితి ఉంది? కాబట్టి ఇవాళ కలిసేటటువంటి పరిస్థితి ఉందా అంటే ఇవాళ కారంచేడు కేసు 2008లో వచ్చింది కాబట్టి మేము జడ్జిమెంట్ తీసుకురాగలిగాము. అంటే సుప్రీంకోర్టులో 2008లో వచ్చింది ఈ కేసు. అంటే 2008లో 9/12/2008న సింఘవి అగర్వాల్ బెంచీలో తీసుకొచ్చాం. సింఘవి అడిగాడు అక్కడ, ఏమడిగాడు? మిస్టర్ తారకో, ఎప్పుడు నువ్వు హైకోర్టులో ఉంటావు కదా, 55 మంది మీద కేసు ఎత్తుంది, మిగిలిన మీద నువ్వు కేసు ఎత్తుకెళ్ళేది సింఘవి ఓపెన్గా అడిగాడు. మేము కూర్చున్నాం, అక్కడ ఉన్నాం. జనసేన అడిగాడు, ఏం చెప్పాడా అన్నాడు. 55 మంది వేసావు, నువ్వు మిగిలిన మీద ఎందుకు వెళ్ళేదని అడిగాడని చెప్పాడు. జనసేన చచ్చిపోయాడు, భగత్ సింగ్ ఉన్నాడు, మేము ఉన్నాం. అయితే వీళ్ళు ఏ కేసుని, అరే ఈ పోలీస్ కేసు కదా, ప్రైవేట్ కేసులు ఇంతమంది చేయాలి అంతమంది చేయాలి అన్న వాళ్ళు ఏమయ్యారు ఇక్కడ మొత్తం కూడా. కాబట్టి ఎప్పుడైతే 19/12/2008లో ఈ కేసు కాబట్టి జడ్జిమెంట్ వచ్చింది. ఏ ఫైల్ అయితే ఏజేంద్ర పాల్ చేత దాచిపెట్టించిందో పురంధేశ్వరి, ఏ భగత్ సింగ్ అయితే ఆ ఫైల్ ఇవ్వలేదో, అదే కానీ ఇదే రోజు కానీ అయినట్టయితే పురంధేశ్వరి కేసు గెలిపించిందా? మోడీ దగ్గరకు పోయి జడ్జీలకి చెప్పించేసి కాశ్మీర్ సమస్యలాగా వర్గీకరణ యొక్క జడ్జిమెంట్ లాగా ఇది కూడా అయిపోయి ఉండేది కదా. అసలు ఈ వర్గీకరణ సమస్యలు ఏం చెప్పాడు కోర్టు? ఈ కోర్టులో వాళ్ళు ఏర్పడ్డ తర్వాత 1996లో రామచంద్రరాజు కమిషన్ వేసాడు. రామచంద్రరాజు కమిషన్ వేసేసి 94లో వర్గీకరణ పుట్టింది. 94 ఎందుకు పుట్టింది? శక్తి ప్రదర్శన జరిగింది. శక్తులకు వచ్చిన తర్వాత అది స్పీడప్ అయిపోయింది. అంతకుముందు ఉంది, ఇది స్పీడప్ అయిపోయింది. ఆ దశలో రామచంద్రరాజు కమిషన్ వేసిన తర్వాత రామచంద్రరాజు కమిషను నేషనల్ కమిషన్ పర్మిషన్ లేకుండా వేసాడని కోర్టు కొట్టేసింది. మరి రామచంద్రరాజు కమిషన్ వేసిన తర్వాత 96లో రామచంద్రరాజు కమిషన్ ఎత్తే నువ్వు తీసుకొని చేయొచ్చు, తప్పు కాదు. కమిషన్ వేసినప్పుడు చేయటం లీగల్గానే కరెక్టే. అప్పుడు నువ్వేం చేయాలి? 1991 సెన్సెస్ తీసుకోవాలి. 91 సెన్సెస్ తీసుకోకుండా 1981 సెన్సెస్ ఎందుకు తీసుకున్నా? 96లో నీ కమిషన్ ఎత్తే 91లో సెన్సెస్ తీసుకోకుండా ఎప్పుడు సమయం తీసుకున్నావు? 1981లో తీసుకున్నావు. 81లో ఎందుకు తీసుకున్నా?
90 తర్వాత లిబరలైజేషను వీటన్నిటి తర్వాత ఏమైంది అంటే అప్పుడు రిక్రూట్మెంట్ లేదు. ఎప్పుడైతే ఈ లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ వచ్చేసిందో అప్పుడు రిక్రూట్మెంట్ లేదు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తర్వాత 1980లో ఏం చేసిందంటే నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్మెంట్ తీసుకున్నారు. ఈ రిక్రూట్మెంట్లో అప్పుడు ఉద్యోగాలు మాలో కొంతమంది ఎక్కువ కొట్టారు. ఆ డేటాను చూపించి ఇది తీసుకోకుండా చెప్పుకుంటారు. అంటే నువ్వు 96 వేసినప్పుడు 91 తీసుకోవాలి, అది తీసుకోలేకపోయావు. అలాగే జరిగిన తర్వాత కమిషను నువ్వు నేషనల్ కమిషన్ 338 ప్రకారం నువ్వు వాళ్ళు పర్మిషన్ తీసుకోలేదు, కొట్టేసేసారు. ఆ తర్వాత అదే కేసుని మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో హెగ్డే అనేటటువంటి వాడు కాదు అని అన్నారు. అసలు ఈ కేసు ఏంటి? ఈ కేసు ఏంటి? 368 ఆర్టికల్ ప్రకారం జరగాలి. ఈ 368 ఆర్టికల్ ఏం చెప్తుంది? 54 రాష్ట్రపతి ఎన్నిక, 54 రాష్ట్రపతి ఎన్నిక, 55 రాష్ట్రపతి ఎన్నిక విధానం, 73 సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, 162 స్టేట్ ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. ఈ 4 దగ్గర బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజున మేము జగజ్జీవనరావు కాంగ్రెస్ పక్షాన్ని చేరి నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళు వస్తారు, ఈ 341ని ఈ విధంగా చేస్తారేమో అని చెప్పని ఆయన ఏం చేశాడు? 341 ఆర్టికల్ తీసుకొచ్చి ఈ 4 దగ్గర ఈ తీసుకొచ్చి పెట్టాడు. 340 బీసీ పెట్టల, 342 ఎస్టీ పెట్టల, 341 ఎందుకు పెట్టాడు? దీన్ని కానీ చెయ్యాలంటే లోక్సభ రాజ్యసభలో 2/3 మెజారిటీతో పాటు 50% స్టేట్స్ రిజర్వేషన్ చేయాలి. మరి 50% స్టేట్స్ రిజర్వేషన్ చేయాలని చట్టంలో ఉన్నప్పటికీ కృష్ణమాది గారు కూడా ఫస్ట్ ఏం చెప్పాడంటే 341 సవరించి పార్లమెంట్లో పెట్టి మాకు చేయాలని చెప్పని ఫస్ట్ డిమాండ్ చేశాడు. అంటే ఆ విధంగా ఉన్నటువంటిది ఇది ఎప్పుడైతే 341 ఎస్సీ జనాభాది మొత్తం కూడా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో డిబేట్ జరిగింది. 300A కింద డిబేట్ జరిగింది. ఆ డిబేట్లో ఏం చెప్పారు? అప్పుడు అంబేద్కర్ ఏం చెప్పాడంటే ఈ సవరణ 341 ఒక కులాన్ని కలపడం తీసేయడం ఏం చేయాలని చెప్పని కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో డిబేట్లో ఏం జరిగింది అంటే రాష్ట్రాలకు ఇస్తావా, రాష్ట్రానికి ఇస్తే వీళ్ళు ఏం చేస్తారంటే రాష్ట్రానికి ఇస్తే ఒక కులం కానీ రాష్ట్రానికి సపోర్ట్ చేస్తే మిగిలిన కులాలను తొక్కేసింది. పోనీ కేంద్ర ప్రభుత్వానికి ఇస్తావా, కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇచ్చే పని అయితే వాడు కూడా ఒక పార్టీ ఒక క్యాస్ట్ వాడు సపోర్ట్ చేస్తాడు కాబట్టి వీళ్ళని తొక్కేసేస్తారు. పోనీ రాష్ట్రపతికి ఇద్దామా, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో రాష్ట్రపతి ఉంటుంది కాబట్టి రాష్ట్రపతి కూడా వాళ్ళు మాట ఇద్ది కాబట్టి రాష్ట్రపతికి ఇవ్వకూడదు. దీని మీద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో 300A మీద ఆర్టికల్ మీద డిస్కషన్ జరిగింది. దానికి మున్సిపల్ ఏమన్నాడు? అయ్యా నేను అర్జున్ని అక్కడ ఒక కులానికి సపోర్ట్ చేసి మిగిలిన వాళ్ళు అందరినీ చాలా ఇబ్బంది పడతారు, అంబేద్కర్ గారు చెప్పింది కరెక్ట్ అని చెప్పాడు. సాలేహ్ అనే వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఒక కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఒక అతను చెప్పి చివరికి కూడా అంబేద్కర్ గారు చెప్పింది కరెక్ట్ అని చెప్పుకొచ్చాడు. చివరికి ఏం చేశారంటే దాంట్లో ఎవరికి ఇవ్వాలి అంటే 50% స్టేట్స్ ఒప్పుకోవాలి, 2/3 మెజార్టీ లోక్సభ రాజ్యసభతో పాటు చేయాలి. అంటే 2/3 మెజార్టీ లోక్సభ రాజ్యసభతో పాటు కాశ్మీర్ సమస్య పరిష్కారం అయింది. అలాగే ఇది చేయడానికి ఇల్లేదు, ఇది 50% స్టేట్స్ ఒప్పుకోవాలి. అటువంటిది మొత్తం కూడా రాజ్యాంగంలో చర్చ జరిగి వచ్చింది. ఇది మొత్తం కూడా నేను చెప్తున్నది కాదు, ఇది మొత్తం కూడా సంతోష్ హెగ్డే జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు వాళ్ళు రాసినటువంటి జడ్జిమెంట్ నేను చెప్పిందంతా కూడా ఇది నా సొంతంగా చెప్పట్లా. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్ నేను చదివాను, దాన్ని దీనిలో కోడ్ చేసి చెప్పాడు మొత్తం. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటిది నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వచ్చి వీళ్ళంతా హోమోజీనియస్ కాదు హెట్రోజీనియస్ అని చెప్పాడు. మరి హోమోజీనియసా హెట్రోజీనియస్ అనేది సైమన్ కమిషన్ 1927లో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అడిగితే వీళ్ళు ఒక్కొక్కరు పెళ్లి చేసుకున్నాయా, వీళ్ళు కంచం పొత్తు లేదు, వీళ్ళు ఇప్పుడిప్పుడే కలిసి తింటున్నారు తప్ప వీళ్ళందరూ కలిపింది అన్టచబుల్ ఒకటే, ఆ అన్టచబులే వీళ్ళు హోమోజీనియస్ అని సైమన్ కమిషన్ ముందు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పాడు. మరి అవన్నీ చెప్పినప్పుడు మోడీ గారు వచ్చేసి వీడు హోమోజీనియస్ హెట్రోజీనియస్ అంటే నువ్వు రాముడివి నేను లక్ష్మణుడిని తాటికి మీద బాణం వేద్దామా ఇద్దరు అన్నట్టు. అంటే దాని మీద ఏమైంది? ఇవాళ ఏమైంది? జడ్జిమెంట్స్ అనుకూలంగా వచ్చినాయి. ఇవాళ వాళ్ళు వచ్చేది లేదు, ఇక్కడ దీంట్లో ఒకటి ఇచ్చాడు, జడ్జిమెంట్ అడిగాడు. ఇందులో D గ్రూప్లో ఉన్న రెల్లీస్ ఉన్నారు కదా, వీళ్ళు 10th క్లాస్ కూడా చదువుకోలేదు,
కనీసం మెట్రికులేషన్ పాస్ అవ్వాలి, వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలంటే మరి ఇటువంటి వాళ్ళకి ఇస్తే ఇది వాళ్ళు కాదు కదా, అది మీరు అదే వేరే వాళ్ళకి వెళ్తుంది కదా. దీనికి పరిష్కారం ఏంటంటే ఆ సపరేట్ గౌడైతే వెనకబడ్డాడు వాడు ప్రత్యేక గురుకుల పాఠశాలలు పెట్టండి, వాళ్ళని కూడా ట్రైనింగ్ ఇవ్వండి, వాళ్ళు కోచింగ్ ఇవ్వండి, వాళ్ళని కూడా మాలామాదిగిలాగా వీళ్ళు కూడా అభివృద్ధిలాగా అయ్యేలాగా చేయండి. దీని పరిష్కారం అనే పేరుతోటి లాస్ట్లో సంతోష్ జడ్జిమెంట్లు ఇచ్చాడు. మరి గవర్నమెంట్ ఎప్పుడు 2004లో జడ్జిమెంట్ ఇస్తే 20 సంవత్సరాల తర్వాత ఈ రిలీజ్కి ఏమన్నా ఒక రెసిడెన్షియల్ స్కూల్ పెట్టారా? రిలీజ్కి ఏమన్నా ఎక్కడన్నా వాడికి ఏమన్నా గ్రూప్ 1 కోచింగ్ ఇచ్చారా? వాడు గ్రూప్ 2 కోచింగ్ ఇచ్చాడా? వాళ్ళు ఎవడన్నా అభివృద్ధి చేసి డిగ్రీ చదువుకుంటే వాడికి ఎక్కడన్నా నువ్వు కోచింగ్ ఇప్పించావా? అంటే 20 సంవత్సరాలు అటు జగన్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఈ జడ్జిమెంట్ని ఒక్కడు కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఇవ్వకుండా, అంటే ఎందుకంటే వీళ్ళకి మాదిగల మీద కూడా ప్రేమ కాదు, అసలు మాలామాదిగల మీదే ప్రేమ లేదు. అసలు మనుధర్మ శాస్త్రం ప్రకారం ఆడు RSS ప్రకారం వచ్చినటువంటి వీళ్ళ మీద ప్రేమ ఎత్తుకుంటుంది. కృష్ణమాదిగా ఆయన మీద ప్రేమ ఎత్తుకుంటుంది, ఇంకోటి వాడి మీద ఎత్తుకుంటుంది, SC STల మీద ఇంటికి ఎత్తుకుంటుంది, ఉండదు. దీన్ని BSPని ఎలా దెబ్బతీయాలనేటటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజు వేసినటువంటి పాసికే ఇది. టుడే ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ కరెక్ట్గా కానీ జరిగి ఉన్నట్లయితే ఇవాళ భగత్ సింగ్ మినిస్టర్, నేను మినిస్టర్ని అంటే వాటి కోసం మేము జీవితాలు మొత్తం కూడా దారిపోసాము. మాకు ఆమంచి కృష్ణమోహను భూములు మొత్తం కబ్జా చేస్తే ఆ మీటింగ్ దగ్గర ఎర్రమనాయుడు, లాల్జాన్ బాషా, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, ఆ కోడెల శివప్రసాద్, వరలరామయ్య సభాధ్యక్షుడు, నేను రానన్నా మాలేంద్రంతో. అప్పుడు శంకరన్ సార్ చేసి నీ దగ్గర సమాచారం చట్టం కింద అది ఉందంట కదా, నువ్వు ఆ మీటింగ్కి వెళ్ళి జనానికి చెప్తే బాగుంటుంది కదా బాబురావు అని చెప్పని నాకు శంకరన్ గారు ఫోన్ చేసి చెప్పించారు. అప్పుడు నేను అటెండ్ అయ్యి 977 యాక్టు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు, SC ST అట్రాసిటీ యాక్ట్ తీసుకెళ్ళి దీని ప్రకారం ఆమంచి కృష్ణమోహన్ నేరస్తుడు, ఇదిగో నాకు సమాచారం చట్టం కింద MRO ఇచ్చాడు, ఈ విధంగా మొత్తం చెప్తే 23 నిమిషాలు చెప్తే ఎర్రమనాయుడు, లాల్జాన్ రాంబాస్ మొత్తం కూడా అదే మా BSP అయ్యి ఉత్తరప్రదేశ్లో అయితే వాడు రాజుబాయి అనేటటువంటి వాడు 10 ఎకరాల కోటని పగలగొట్టేసి ముసలి మొత్తాన్ని ఫారెస్ట్లో ఇచ్చేసి వాడికి బేడీలేసి తీసుకెళ్ళేసేసింది. అప్పుడు ఆమెకి ఐరన్ లేడీ అని చెప్పని బిరుదిచ్చారు. అక్కడ ఎవడైతే SC ST భూములు ఆక్రమిస్తారో మాయావతి వాళ్ళందరూ కూడా కౌలు కట్టించేసి ఆ భూములు మొత్తం కూడా హ్యాండ్ ఓవర్ చేసింది. అది యూపీలో అయితే ఈ విధంగా జరిగిందంటే ఎర్రమన లాల్జాన్ బాష్ అన్నాడు, క్రిమినల్ సాన్సల్ అంటే మాయావతి దగ్గర ట్రైనింగ్ అయి రావాలన్నాడు. ఎర్రమనాయుడు ఏమన్నాడు, మేము అధికారంలోకి వస్తే బహుజన్ సమాజ్ పార్టీ అలాంటి అధికారం ఇస్తామన్నాడు. అంత ఉన్న తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా, కొడుకు గంగరాజు ఒక ఆయనతోటి, బాపట్ల ఎంపీగా మేము బాబురావుకు సీట్ ఇస్తాము, పార్లమెంటుకు తీసుకెళ్దాం, సంకన వెకేబులరు, సంకన భాష అవగాహన ఉందని చెప్పంటే మేము BSP తప్పు బదులు రావు అని చెప్పాం. ఇవాళ మా దగ్గర టాలెంట్ లేక కాదు, అలాంటి ఇవాళ మొత్తం కూడా ఇవాళ మన యొక్క భవిష్యత్తు ఏందనేది ఆలోచించాలి. ఇవాళ ప్రధానంగా ఇవాళ మనం ఏంటంటే మీరు 100 మంది ఉండరు, ఇదే కాదు గ్రామాల్లో ఎప్పుడు మార్పు వస్తుందంటే ఇవాళ మణిపాల్లో వ్యవస్థను చేశారు, ఇంకో చోట పాస్టర్ని కొడుతున్నాడు, ఇంకో చోట ఇదిగో ఇక్కడ ఇవాళ మల్లం అనేక గ్రామాల్లో కూడా ఇవాళ దాడులు జరుగుతున్నాయి. అవన్నీ వీడియోలు వస్తున్నాయి. మీరు ఒక ప్రొజెక్టర్ కొనండి, గ్రామాల్లో తీసుకెళ్ళి అంతా చూపించండి, అక్కడ కమిటీలు ఏర్పాటు చేయడం కోసం చురుకైన కార్యకర్తలు ఐడెంటిఫై చేయండి, వాళ్ళు క్లాసులు పెడతాం, వాళ్ళని తయారు చేద్దాం, ఆ విధంగా చేద్దాం. ఇవాళ మనం మొత్తం కలిపి ఆ విధంగా నువ్వు క్యాడర్ డెవలప్ చేసుకోవాలి. 17/1/91 కర్ణం బలరాం మేము భూముల కోసం పోరాటం చేస్తుంటే 80 మంది పోలీసులు, DSP, 5 CIలు, 10 మంది SIలు, గోండాలు మొత్తం కలిసి మా పల్లె మీద దాడి చేశారు. మాది చైతన్యమైనటువంటి గ్రామం. ఎవడైతే దాడి చేశాడో మా వాళ్ళు ఊరుకోలా, వాడి మొత్తం 100 కుప్పలు సాయంకాలం 100 కుప్పలు తగలబెట్టేసేసారు. 17/91 వాళ్ళు మా మీద దాడి చేస్తే 25/5/91 4 నెలల తర్వాత మళ్ళీ తిరిగి ఊరి మీద దాడి చేసి ఊరిలో కంబోళ్ళు మొత్తాన్ని తరిపడేసేసేసాం. అంటే ప్రతిఘటన జరగాలి. ఎవరికి అవసరం పోరాటం? ఎవరికి అవసరం? ఆయనకు అవసరం, ఈయనకి అవసరం, నాకు అవసరం, వాళ్ళకి అవసరం, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి అవసరమే. దానికి ఎవరో ఏమి రాదు.
వెస్ట్ గోదావరి 12 కొల్లలో గ్రామం ఉంది. 17 మందిని హత్య చేశారు. ఒక్క ఎఫ్ఐఆర్ కూడా ఉండదు. కమ్మాయిని ఒక ఆయన్ని తోడోటి ఇచ్చి డబ్బులు ఇస్తారు రారంటే కాపులు ఏం చేశారు, చంపేసి ఇంట్లో పెట్టేసి సాయంకాలం 8:30 అప్పుడు మోటార్ బైక్ మీద ముందు ఒక డ్రైవ్ చేస్తుంటే వీళ్ళు మధ్యలో కూర్చోబెట్టి పట్టుకొని తీసుకెళ్ళి చేపల చెరువులో పడేశారు. వాళ్ళని కొడితే చీరాల విజయనగర కాలనీ వచ్చారు గాయాలతోటి. అప్పుడు ప్రజ్ఞానం మేము ఉన్నాం, దళిత మహాసభ బహుజన సమాజ్ పార్టీగా మేము, పద్మారావు కాదన్నట్టుగా విభజన అయిపోయింది. వాళ్ళు కొడితే ఇక్కడికి వచ్చి మేము ఏం చేయాలి, వాళ్ళని ఆడ తీసుకెళ్ళి మెయిల్ ఎక్కించి చేతులలో చైలు లాగి వాళ్ళు మొత్తాన్ని మేము దించేసి ఆ ఊరు తీసుకెళ్తే వాళ్ళు గంజితో కూడా అన్నం పెట్టేది కాదు. మేమే వాసీలు పెట్టి అవి పెట్టి ఈ పెట్టి చేసి ఐజీలకి, ఎస్పీలకి, కలెక్టర్కి ఇచ్చేసాం. వాళ్ళు లొంగేలాగలేదు. అప్పుడు మేమేం చేసామంటే, అరే మీ ఇంట్లో కత్తి ఉందా, బట్టలు ఉందా, కర్ర ఉందా, 2 అన్నాం. ఆడవాళ్ళందరూ కారాలు కట్టుకొని రమ్మని చెప్పాము. ఇంటికి ఒక మెటల్ రాళ్ళు మొత్తం తెచ్చి పెట్టండి అన్నాం. ఒక 100 రూపాయలు ఇచ్చి సోడాకాయలు ఎన్ని వచ్చి అది కొనుక్కొని పెట్టమని చెప్పాను. పెట్టేశాం. 17 హత్యలు జరిగినాయి. వాళ్ళు ఏం చేయాలి, పోలీసు ఎందు ఏముందో వాడి మీద వాళ్ళు కొడితే చీరాల విజయనగర కాలనీ వచ్చారు. మళ్ళీ వాళ్ళు నెట్లు నిలబెట్టాలి, మనం రారన్నాం. మొత్తం సమావేశం వేసాం. కాపు అన్నవాడు కానీ రోడ్డు దాటి మాలపల్లి కొద్ది చంపేయండిరా, కేసులుంటే మేము చూసుకుంటాం అన్నాం. ఎవడు పిల్లం ఎవడు కొడుకోడు వాళ్ళు వెనక్కలు అవుతున్నారు. నువ్వు బాగా అక్కడయా కారం సైడ్ వాళ్ళు ఉద్యమాలు చేసిన వాళ్ళంట, శంసురామయ్య లాంటి వాడే లేడు అక్కడ అని అంటున్నారు. మీరు ఎలా కాకుండా భయపడిపోయారు. ఏ భూముల దగ్గర అయితే వాళ్ళు కొట్టారో ఆ భూముల దగ్గర పట్టా తీసుకొని అదే భూముల్లో జెండా వేసి వాళ్ళు వేసి నినాదం ఏందో తెలుసా, భూమిలోకి వస్తే పాటేస్తాం, జెండా మీద చెయ్యి ఎత్తే చెయ్యి తీసేస్తాం. ఎవడికి అవసరం అది? రాజేంద్ర ప్రసాద్ నాకు భగత్ సింగ్ అవసరమా? ఎవడైతే బాధపడుతున్నాడో, ఎవడైతే ఇబ్బంది పడుతున్నాడో వాడింట్లో ఉన్న గొడ్డలి, వాడింట్లో ఉన్న కత్తి, వాడింట్లో ఉన్నటువంటి కర్ర, వాడి దగ్గర ఉన్న మెటల్ రాళ్ళు, వాడింట్లో ఉన్న కారు ఆయుధం కావాలి. అప్పుడే వాడు ఎదురు తిరిగి చేస్తానికి వీలు ఉంటుంది. గురవయ్య అని చెప్పని పోలేపల్లిలో ఒక అతన్ని 3 ముక్కలు చేశారు. మాదిగ అతన్ని 3 ముక్కలు చేసి గోదావరిలో కట్టాడు వేస్తే, అప్పుడు శ్యాంబాబు కలెక్టర్ గారు, ఏకే ఖాన్ గారు, పివి నరసింహరావు గారు నంద్యాల వస్తున్నాడంటే వీళ్ళు వెళ్తా మధ్యలో తెలిసిలోకి వెళ్ళిపోయి చూశారు. కలెక్టర్, ఎస్పీ చూసి చాలా దారుణంగా జరిగింది, మనం బాబురావును పంపించాలి, వాడికి ధైర్యం కలుగు చేయాలంటే చెప్పంటే మా కబురు చేశాడు. మేము వెళ్ళాం. వాడు పోయి కొంచెం అవేర్నెస్ చెప్పండి బాబురావు అన్నాడు. పోయాం, చూసాం. చూస్తే భయపడిపోతున్నారు. కూర్చోబెట్టాం, వాళ్ళు ధైర్యం తీసుకొచ్చాం. ఆమెకి ఎలాక ఆమె పేరు ఏమోలమ్మ. అమ్మా, ఈ 2 లక్షల రూపాయలు నీ భర్తలు 3 ముక్కలు చేస్తే వచ్చినటువంటి డబ్బులు ఇయ్యి. 3 ముక్కలు చేస్తే ఇచ్చారు, దానికోసం ఇచ్చారు. ఈ జాగ్రత్త దేనికంటే దానికి చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోమని చెప్పొచ్చి. బాబురావు నెట్ ఎందుకు చెప్పాడబ్బా జాగ్రత్త వహించమని చెప్పని. ఆమె ఏం చేసింది, నా భర్తను చంపినోడికి ఈ 2 లక్షలు ఇస్తాను ఎవడన్నా కానీ ముందుకు వచ్చారండి. ఓ 4 ముందుకు వచ్చారు. ఆ చేపల రామిరెడ్డి అనే వాడిని 2 ముక్కలు చేసి పండుగ 2 లక్షలు తీసుకున్నాడు. కేసు అంతా మేమే బెయిల్ మీద తీసుకొచ్చాం. ఎక్కడుంది? రాజేంద్ర ప్రసాద్ బాగానే ఉంటాడు, నేను బాగానే ఉంటా, భగత్ సింగ్ బాగానే ఉంటా, మా హేతు వరలక్ష్మి బాగానే ఉంటుంది, ఈయన కూడా బాగానే ఉంటాడు. మేము కడుపు నిన్నోటివి టక్ చేసుకొని హ్యాపీగా వస్తాం. బాధపడేవాడు ఆళ్ళలో రగిలించాలి. ఎవడు చెప్పాడు? వాళ్ళ నాన్న చెప్పాడు. ఎవడిని రేపు చేశాడు? వాడు చెల్లెల్లో రేపు చేశాడు. వాడు చట్టం తెలియకపోతే చెప్పడానికి మనం ఉంటాం, ధైర్యం లేకపోతే ధైర్యం చెప్పడానికి మనం ఉన్నాం. మన పాత్ర ఏంటి? అంబేద్కర్ ఏం చెప్పాడు మనకి? ఎడ్యుకేట్ చేయి, యాజిటేట్ చేయి, ఆర్గనైజ్ చేయి, వాళ్ళలో రగిలించాలి మనం. రాజ్యాధికారం అనేది షోకేసులో బొమ్మలాగా ప్రతి ఒక్కడు రాజ్యాధికారం చెప్పేవాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. తెమ్మసోదరులు మేము ప్రతి దాడి చేసాం. బిఎస్పీ తరఫున మేము సర్పంచ్ నిలబెట్టాం, పుల్లిరాజు అని ఆ ఊరు అల్లుండి. మా మొత్తం 5 వార్డులు, పల్లి 3 వార్డులు, మాదిపల్లితో కలిపి 1 వార్డు 4, నాయుడుతో కలిసి మాది 1 వార్డు. 3 వార్డులు మీటింగ్ చేసాం. అరే మనం ఎలక్షన్లో నిలబడాలి, ఏం చేయాలంటే నిలబడతామని అన్నాను.
యునానిమస్గా ఎవరిదైతే పెడతామో వాడే నామినేషన్ వేసి రావాలి. రెండో వాడైతే ఏం చేస్తామని అన్నాం. పల్లెలో జనం అందరూ కూర్చున్నారు. అలా మనం ఎంతమందిని తీర్మానం చేస్తాడు. పెద్ద మగోడు అయ్యి బలరాం చేతి పోయి నామినేషన్ వేస్తాడు. వేస్తే మనం ఊరుకుందామా? మనం అంత సేవ లేని వాళ్ళు అన్నాడు. ఏం చేద్దాం చెప్పండి అన్న. వాడు కానీ మనల్ని కాదని కానీ బలరాం పక్కన పోయి మనకు వ్యతిరేకంగా నామినేషన్ వేస్తే వాడిని చంపేసి వాడి ఇంట్లో ఊరేస్తామన్నాడు. బలరాం పిలిచాడు. అరే నా పరువు పోయిద్దిరా, మాలపల్లి అభ్యర్థి లేడంటే నామినేషన్ 5 లక్షలు ఇస్తామన్నాడు. అయ్యా మా వాళ్ళు అందరూ తీర్మానం చేశారు, చంపి ఊరి చెప్తామన్నారు, సాక్షి కూడా ఊరి చెప్పడు, నేను చచ్చిన తర్వాత నాకు 5 లక్షలు ఎందుకు అన్నాడు. రాష్ట్రం మొత్తాన్ని, ప్రకాశం జిల్లా మొత్తాన్ని శాసించినటువంటి బలరాం అభ్యర్థి లేడు అక్కడ. రాజ్యాధికారం అంటే ఎట్టొచ్చింది? వాళ్ళు చైతన్యం రావాలి. బూతుల్లో రిగ్గింగ్ జరుగుతానుకో, ఈవీఎం చెప్తానుకో, జనం అక్కడ సైనికులాగా వెళ్ళాలి. ఆ ఒక ముసలాన్ని తీసుకెళ్ళి మనం ఓటు వేయించుకునే శక్తి మనకు రావాలి. అప్పుడు మనకు అధికారం మొత్తం కూడా వచ్చింది. వాళ్ళు ఆ చైతన్యం అది రగిలించాలి. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ కమ్మ వాళ్ళు, రెడ్లు, వీళ్ళు మొత్తం కూడా ఎన్ని వేల ఎకరాలు దోసుకుంటున్నారా, ఎంత మైన్స్ పోతుంది. ఇవాళ మొత్తం కూడా మనం అరే కొండా సట్టి మూట కట్టుకొని, అరే ఉండా బిడ్డల సక్క నెట్టుకొని, మాసం కోసం పాపం దేశం తిరిగే దళితుల అరే బతుకులు మారేది ఎప్పుడన్నా, కథ ఇది కాదు పెద్దన్న. అరే సక్కనున్నా సట్టిదానికి సన్ను కూడా పన్ను పాలు లేవు. అరే వెంట నడిచే పిల్లగానికి కడుపు నిండా తిండి లేదు. ఇక అరుమగదో సంగాతిక ఆలోచించేదేవాడల్లా కొండా సట్టి మూట కట్టుకొని. ఇది కాదురా పెద్దల్లా, అలుగో సీలింగ్ ల్యాక్స్, లేకపోతే దేవాలయ పువ్వులు, దర్బాదాయ పువ్వులు, అనేక పువ్వులు మొత్తం కూడా వాళ్ళు గుంజుకొని వాళ్ళు చేస్తుంటే అధికారం ఓటు మొత్తం కూడా అనికిచ్చి ఇవాళ మనం కొండా చట్టి కొట్టుకొని ఊరు వెళ్తున్నాము. ఈ చైతన్య పనులు రావాలి, మన ఓట్లు మనం వేసుకునే విధానం మనం రావాలని చెప్పనేది ఆ జనం దగ్గరికి పోయి మనం ఇప్పుడు చెప్పాము. ఆ గ్రామాల్లోకి వెళ్ళండి. ఇవాళ రాడికల్స్ ఎక్కడ సక్సెస్ అయ్యారు? విద్యార్థులారా గ్రామాలకు తరలినట్టు వాడు సక్సెస్ అయ్యాడు. కాబట్టి ఇవాళ మనం దళితుల ఐక్యతలో లేదు, ఐక్యతలో లేదు. ఇవాళ ఎస్సీలో పెద్ద నాయకుడే పోయి బీజేపీ సక్కర్ చేరాడు. ఇవాళ మన ఊడు చెప్పాలి. అందుకని నేను చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నా. వాళ్ళ ఓటు బ్యాంక్ ఎంత అని మొత్తం తీసే లెక్క. ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ ఓటు బ్యాంకు మాల కాదా? హైయెస్ట్ ఓటు బ్యాంకు మాల. ఆ మాలల మొత్తాన్ని పొలిటికల్గా ఏదో ఒక పేరుతో వాళ్ళకి అంబేద్కర్ సిద్ధాంతం పెట్టి చేస్తే ఎవరో మనలో మాదిగలో ఇలాంటి అభ్యుదయవాదులు ఇంకొక కులంలో ఉన్నటువంటి వాడు వచ్చి మనతో జతకట్టుతాడు. అప్పుడు ఈ దేశంలో అధికారంలోకి వచ్చేటటువంటి ఫోర్స్ మనం అవుతాము. మన అనుమతి లేకుండా ఎవరు కూడా ఈ దేశంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేకుండా మనం పనిచేయాలి. 2009 వరకు దాన్ని కొనండి, ప్రొజెక్టర్స్ కొనండి, ప్రతి మండలానికి ఒక ప్రొజెక్టర్ కొనండి. ప్రతిరోజు ఏదో ఒక మాలపల్లి పోయి ఈ మొత్తం ఇదిగో మణిపూర్లో ఎట్ట ఊరు తీశారు, ఇదిగో పలానా పోస్టర్లు వడదీసి ఈ విధంగా కొట్టాడు, పలానా ఊర్లో ఈ విధంగా చేశాడు, కారం చెట్ట సుట్టూరులో ఎట్ట పచ్చాలి చేరే నెత్తురులే తడిచే పల్లంతా వల్ల తాడు చేసినారులే పడుసులను పట్టి పశువుల్లా కొట్టి వెంటాడి వేటాడి నరికినారులే. ఈ దేవి రాజ్యమో ఈ దేవి పాలనో నరహంతక దోపిడి రాజ్యం, దళిత నరహంతక దోపిడి రాజ్యం. చెప్పండి గ్రామాల్లోకి వెళ్ళి పోలీసులు పెట్టుకొని చుట్టూరులో వాళ్ళు బయటకు పంపించి ముక్కలుగా నరిసి గోతాల్లో వేసి తీసుకెళ్తే ఆ కుళ్ళిపోయినటువంటి శవాల్ని పోస్ట్ మార్టం చేసే రవి అనేటటువంటి ఒక డాక్టర్ ఈ దేశంలో దళితుల యొక్క పరిస్థితి ఏంటయ్యా అని చెప్పని పోస్ట్ మార్టం చేసి వచ్చి ఊరేసుకొని చెప్పాడని చెప్పని అటువంటి ప్రభుత్వానికి మనం చెప్పని గ్రామాల్లో చెప్పండి. మనం ఏమి చెప్పకుండా సరదాగా మీటింగులు పెట్టుకొని చేస్తే ఎక్కడ అయింది? కాబట్టి గ్రామాల్లోకి వెళ్ళండి, గ్రామాల్లో కమిటీలు వేయండి, డబ్బులు కలెక్ట్ చేసి ప్రొజెక్టర్స్ కొనండి. ఈ జరిగిన యూట్యూబ్లో మొత్తం డౌన్లోడ్ చేసి జనాలకు మొత్తానికి కూడా చూపించండి. మనం ఉన్నది కేవలం
మీరు ఉన్నటువంటి వాళ్ళని ఆర్గనైజ్ చేయండి. మీతో కలిసి వచ్చే ఏ కులంలో ఉన్న అభ్యుదయవాదులు కూడా కలుపుకోండి. అప్పుడు మనం ఓటు బ్యాంక్గా వస్తే మనం ఉంటాము. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కందుకూరు నియోజకవర్గంలో దివిశంరావు 2 సార్లు గెలిచాడు టీడీపీ తరఫున. 3ఓసారి గెలిస్తే వాడు మినిస్టర్ అవుతాడు. ఏగుల వెంకటేశ్వరుని యానాది అతన్ని మేము కందుకూరు నియోజకవర్గం నుంచి బీఎస్పీ పార్టీకి నిలబెట్టాం. అప్పుడు దాకా యానాదులు ఏమన్నా, అరే మన కులపోడు వచ్చాడు, మన కులపోడికి వెయ్యాలరు ఎన్టీ రామారావు ఫ్యాన్స్ వాళ్ళు. అరే వారికి ఎన్టీ రామారావు లేదు, మన కులపోడు వచ్చాడు రా, మన కులపోడికి వేద్దామని అందరు. 5150 ఓట్లు వచ్చినాయి. దివిశంరావు 500 ఓట్లతో ఓడిపోయాడు. ఓడిపోయేలాకి ఈ యాలాదోడు ఎవడురా, ఈ ఏడుగులోడు ఎవడురా, ఈ ఏడుగు గుర్తెందుకు ఏమైనా కొంప ముచ్చింది, వాడి సంగతి ముందుగా తెలిస్తే ఏదైనా 1 కోటి రూపాయలు ఇచ్చిన సర్దుకునేవాడు కదా అన్నాడు. అంటే నేను గెలవలేకపోవచ్చు, గెలిచి మినిస్టర్ అయ్యే దివిశంరావుని ఏడాది ఆయన ఓడించాడు. అంటే ఓట్లలో మనం 50 మందితో పోయి ధర్నా చేయి కలెక్టర్ అంటాడు, 60 మందితో పోయి నువ్వు చెయ్యి, నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటాడు అంటాడు, పని అయింది. కానీ ఎన్నికల వైపు నువ్వు నిలబడదామని ఆలోచన రాట్లా. ఎందుకంటే ఆడు 5000 ఓట్లు తీసాడంటే దివిశంరావు చెట్టు రావాలి, గెలవాలంటే 5000 10,000 ఓట్లు వస్తే కానీ వాడు గెలవలేదు. ఆ టెక్నిక్ తెలిసినటువంటి వాడు బహుశా భారతదేశంలో ఇప్పుడు వరకు మాన్యశ్రీ కాంశీరావు ఒక్కడే. ఒకడు వస్తాడు, అన్నా నేను స్టేట్ జనరల్ సెక్రటరీ అన్నా, నేను జాతీయ అధ్యక్షుడు అన్నా. అలా భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉంటే జనాభా ఎంత కూడా తెలియదు, పట్టమని అసలు ఒక్కడు కూడా తెలియదు. కాబట్టి 40 ఏళ్ళ యొక్క కారం చేడు ఉద్యమం చిన్నాభిన్నం చేశాడు కృష్ణమాదిగా. బహుజన సమాజ్ పార్టీ కారం చేడు ఉద్యమాన్ని చూసి కాంశీరావు ఈ రాష్ట్రంలోకి వచ్చి ఈ జనం మొత్తం కూడా మనకు ఓట్లేసి వీళ్ళు మొత్తాన్ని కూడా అధికారం తేవాలంటే అందుకనే కాంశీరావు అన్నాడు, ఏమయ్యా నేను కమ్మారెడ్డి దగ్గర విముక్తి చేసి మీకు అధికారం తెచ్చి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేయాలని, మిమ్మల్ని రాజుగా చేయాలని వస్తే పివి రావు ఒక బొచ్చును, కృష్ణమాదికి ఒక బొచ్చు పెట్టుకొని 2 బొచ్చులు పెట్టుకొని కమ్మారెడ్డి దగ్గర అడుక్కుంటాడు, సిగ్గు లేదని చెప్పన్నాడు. అనలేదా భగత్ సింగ్? పొలిటికల్ స్లేవ్స్ అన్నాడు. మనం అధికారం లేకుండా ఎట్టుంటాం. ఇందాక మనోడు ప్రజలు మనం ఇందాక చదివాం కదా, ప్రమాణం చేసి అది మన చేతుల్లో రావాలంటే ఎవరికి రావాలి? అజయ్ కల్లాం అని చెప్పి మన కలెక్టర్ చేశాడు, ఇక్కడ వెస్ట్ గోదావరి కలెక్టర్ చేశాడు, సీఎం ఆఫీస్లో కూడా పనిచేశాడు. ఆయన అంటాడు, అరే అసలు ఈ చదువు లేనటువంటి వాడు కన్నా కొంచెం చదువుకున్నవాడు కానీ ఎమ్మెల్యే మినిస్టర్గా అయితే పరిపాలన బాగుంటుందేమో అనుకుని నేను అట్లా ఆశపెడితే వీడు చదువుకోలేమంటున్నాడంటే అది మేము జనవశాతం ఓట్లు వేసుకున్నాం, మీదేముంది అంటున్నాడట ఐఏఎస్ IPS వాళ్ళు. మీదేముందని చెప్పి అంతగానైనా మలుపు అనే ఒక పుస్తకం రాశాడు. కాబట్టి ఇవాళ మనము 40 ఏళ్ళు కారం చేయడం తర్వాత అధికారం రావాలంటే ఊరకు రాదు. అంటే చెరుకును బెల్లం పెట్టండి పెట్టిద్దా, గానుగులు వేసి తిప్పాలి, ఆ రసం మొత్తం తీసుకెళ్ళి బాండీలు వేయాలి, కింద మంట పెట్టాలి, అప్పుడు వచ్చింది బెల్లం. ఇవాళ అధికారం అంటే అట్టొచ్చింది. ఇవాళ నీకు మాలలతో మాదిగలు కలిసి వచ్చే పని కాదు, ఎవరో ఒకళ్ళు అన్న అభ్యుదయవాదులు తప్ప, ఇది విశాలమైనటువంటి వాడు తప్ప. ఇవాళ మీరు మాలలు మొత్తం ఓటు బ్యాంక్గా తయారు చేయండి, కలిసి వచ్చేవాడు కలిసి వస్తాడు. అంతకన్నా మార్పు నాకేం కనిపించట్లా. బీఎస్పీ కోసం ఎన్ని సంవత్సరాలు మేము పనిచేసాం. నా ఉపన్యాసం విని ఎర్రమనాయుడు నీకు బాపట MP సీట్ ఇస్తామంటే నేను ఎంత సబ్జెక్ట్ చెప్తుంటాడు అక్కడ. ఆయన నెల్లూరు ఆయన పేరేం పేరు సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మా మస్తానాన్న దగ్గరికి పోయి, బీఎస్పీ మస్తానాన్న దగ్గర నెల్లూరు పోయి, మస్తానాన్న రా అన్నాడంట. వెళ్ళాడు ఆయన దగ్గరికి. ఏమైనా రాత్రి బాబురావు అని ఆయన అబ్బా బీఎస్పీ అంట దళిత మస్తా ఏం చెప్పాడు అది మర్చిపోలేకపోతున్నావు, మనకు కూడా నెల్లూరులో ఒక్కడు తయారుగా పోయి మస్తానాన్న అన్నాడు. ఆ మస్తాను బాబురావు గట్టాడేనండి. ఆ నుంచి నాకు ఫోన్ చేసి ఏందన్నా బాబు అని తర్వాత ఎక్కడున్నావు అనంటే నేను ఇక్కడే ఉన్నాను, ఇంటికి పోయిన తర్వాత నాకు ఫోన్ చేయాలన్నా. ఆడోడు ఎనవ దగ్గర నువ్వు ఎత్తుకెళ్ళావన్నా.
కాబట్టి మనం ఒకటి నిరంతరం అధ్యయనం ఉండాలి. నేను ఇన్ని పుస్తకాలు తెచ్చుకున్నా ప్రయాణంలో. అసలు మీరు ముడ్డు ఆనించి చదవకుండా నేను అంబేద్కర్ ఇచ్చినట్టే తట్టయింది అని ఎన్ని ఆడాడో వెనీలా దగ్గర నుంచి 6 రోజుల ప్రయాణంలో 5 రోజుల ప్రయాణంలో 6000 పేజీలు చదివాడంట బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అరే ఆయన వారసుడు అంటాడు, పుస్తకం పట్టరు. ఆయన వారసుడు అంటాడు, ఏం చెప్పడు. అంబేద్కర్ కులాన్ని కోరాడా, కుల నిర్మూలన కోరుకున్నాడా? ఇప్పుడు వరకు మాలలుగొండ వాళ్ళు కుల నిర్మూలన వైపే పనిచేశాడు. ఇక్కడ ఉన్నటువంటి మా ప్రజ్ఞానం ఎంతమందితోటి మేము దళిత మాసంలో ప్రెసిడెంట్ ఒక మాల అయితే ఒక మాదికి జనరల్ సెక్రటరీ పైనుంచి కింద దాకా అదే కమిటీలు వేసాం మేము. ఎన్ని వాళ్ళు వచ్చి పనిచేస్తేనే కదా. కాబట్టి ఇవాళ బీజేపీని వాళ్ళు వేసుకున్నారు కాబట్టి, ఇవాళ రాజ్యాంగాన్ని మేము మారుస్తామని వాళ్ళు అంటున్నారు కాబట్టి, అందుకనే ఓ ప్రియమైనటువంటి మన జ్ఞానవంతులైనటువంటి సైనికులారా, వెల్ఫేర్ అసోసియేషన్ రిజిస్టర్ బాడీ ఓ సభ్యత్వం కలిగినటువంటి యుద్ధానికి వచ్చినటువంటి వాహనాలారా, 1215వ సంవత్సరం జాన్ కింగ్ అనేటటువంటి వాడు కనీస వేతనాలు కానీ వాళ్ళ హక్కులు మొత్తాన్ని హరించినప్పుడు ఆడ పెద్ద ఎత్తున ఇంగ్లాండ్లో ఒక పెద్ద ఉద్యమం వచ్చింది. అందుకని నిరోధ చక్రవర్తి రోము తగలబడుతుంటే పిడేలు హంచుకుంటూ ఉన్నారనేది మనం వినే ఉంటాము. అటువంటి దశలో జనమందరం పోరాటాలు చేసి వందలాది మంది పెద్ద పోరాటం చేస్తే జాన్ కింగ్ అనేవాడు దిగొచ్చి దేవంశ నది ఒడ్డున 63 ఆర్టికల్స్ మీద మొత్తం సంతకాలు పెట్టాడు. అంటే సంతకాలు పెట్టి 63 ఆర్టికల్స్ ఎంతో పోరాటం చేస్తే 1215లో మేఘనా కార్టనే తెచ్చుకున్నాడు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమెరికాలో చదువుకునేటప్పుడు ప్రియమైన అంబేద్కర్కి నీ భార్య రమాబాయి లెటర్ మన బాబు గంగాధర్ మరణించాడు. కానీ ఒంటరిదాన్ని వైద్యులు చేర్చలేకపోయినట్టే అప్పుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమన్నాడంటే, మన గంగాధర్ లేకుండా జీవించడం ఊహించలేకపోతున్నాను. అయినా నా మీదే నాకు అసహ్యం వస్తుంది. మా వదిన గారు మీరు పరాయణంలో పని చేసుకుంటా కట్టెలు కొట్టుకొని మీరు పిడకలు కొట్టుకొని బతుకుతుంటే నా మీదే నాకు అసహ్యం వస్తుంది అన్నాడు. అందుకనే ఓ మిత్రులారా, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క పిల్లల వాళ్ళు చచ్చిపోయారు. వాళ్ళ భార్య ఈ దేశంలో పిడకలు కొట్టుకొని పరాయణంలో పనిచేసేటటువంటి పరిస్థితి. వాడు కూతురు చనిపోతే ఆ కూతురి మీద 2 గజాలు గుట్టలేకపోతే మాతా రమాబాయి ఆ చీరలు చేసి ఆ మేదేసి కళ్ళం చేసిందయా. ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క డిగ్రీ చచ్చిపోయాడు. రమేష్ ఒక డిగ్రీ చచ్చిపోయాడు. గంగాధరు తర్వాత హిందూ ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క డిగ్రీకి మొత్తం కూడా చనిపోతే ఇవాళ మన 395 నిబంధనలు ఇవాళ దగ్గరగా ఇదిగో 395 నిబంధనలు 12 షెడ్యూల్లో మనకి ఇది మొత్తం కూడా వచ్చింది. ఇది కానీ వాడు కానీ మార్చారా? ఇది కానీ మనకు మార్చారా? మూతికి ముంతను కట్టి ముడ్డికి తాటాకను కట్టి మన కళ్ళ ముందే నిక్కి నీళ్ళకు తిరుగుతున్నారు. వీళ్ళ సంగతి చూద్దాం. మరి కారం ప్రతి ఊరు కారం షెడ్ అయింది. చూడండి, తక్కువైంది. ఈ మొత్తం మనకు పోతాయి. ఒక రాజ్యాంగాలు మారిస్తే మణిపూర్ లాంటివి, గుజరాత్ లాంటివి మొత్తం కూడా జరిగిపోతాయి. హంసీపూర్ అని చెప్పని ఢిల్లీ దగ్గర హంసీపూర్ అనేటటువంటి గ్రామంలో ఢిల్లీ దగ్గర ఒక బీజేపీకి సంబంధించినటువంటి వాడు ప్రతి ముస్లిం స్త్రీని రేపు చేయటం, దాడులు చేయటం, వాడు భరాయించలేక ఎవడో మానవతావాది వాడిని చంపేసేసాడు. వాళ్ళు అన్న మిలిటరీలో చేస్తుంటే వాడు వచ్చి హంసీపూర్ మీద ఊరు మొత్తాన్ని మిలిటరీతో వచ్చేసాడు, మొత్తాన్ని పెట్టేసేసాడు. 1987వ సంవత్సరంలో వచ్చి పెట్టేసిన తర్వాత అందరూ ఊరు మొత్తం చూసి ముసలోళ్ళని ముతుకోళ్ళని పిల్లల మొత్తాన్ని పంపించాడు. 45 మందిని మొత్తం వ్యాన్లో ఎక్కించి ఆ గంగా నది ఎగువ నది దగ్గర తీసుకెళ్ళి ఆ వ్యాన్లో నుంచి దించినట్టు 42 మందిని కాల్చి పడేసేసాడు. ముగ్గురు తప్పించుకొని వస్తే దానికి ఒక ఐపీఎస్ ఆఫీసరు ఆ కేసు మొత్తం టేకప్ చేసి అక్కడ ఉన్న జర్నలిస్టులు తీసిన ఫోటోలతోటి ఆ కేసు మొత్తం చేస్తే 17 మంది పోలీసులకి మిలిటరీ వాడికి శిక్ష వేయించేసాడు. అంటే అయితే ఇలాంటివి చెప్పుకుంటే వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి.
ఇవాళ కారం చేడు 47 సంఘటన మన మొత్తాన్ని మనం ఎంతో కలిసికట్టుగా ఉద్యమాలు చేసిన వాళ్ళవి ఇవాళ ఒంటరి వాళ్ళు అయ్యాము. దీనికి గ్రామాల్లోకి వెళ్ళి మీరు మొత్తం బాగా ఆర్గనైజ్ చేయండి. వాళ్ళల్లో గ్రామాల్లో సర్వే చేయండి. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వాళ్ళని వాళ్ళు చురుకైన వాళ్ళని ఐడెంటిఫై చేయండి. వాళ్ళందరినీ ఒక 200 మందిని ఐడెంటిఫై చేస్తే ఒక రోజల్లా వాళ్ళు క్లాసులు చెప్పి వాళ్ళు చైతన్యం తీసుకొద్దామని, వాళ్ళని ఓటు బ్యాంక్గా మలిపి తీసుకెళ్దామని చెప్పని ఆశిస్తూ, ఆ విధంగా 40 ఏళ్ళు కారం చేడు ముందుకెళ్ళాలనే ఆలోచనతో ఆ విధంగా వెళ్ళినప్పుడే నిజంగా మనం ఈ సదస్సుకు న్యాయం జరిగిందని చెప్పి ఆశిస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంతసేపు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్, జై భారత్.